ఈ దినం మనందరితో పంచుకోమని ప్రభు నా హృదయంలో ఉంచిన ఓ శ్రేష్టమైన వర్తమానం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. నేను చదువుతూ ఉండగా మీరు కూడా నాతో కలిసి కొంచెం నోరు తెరిచి పెద్దగా నాతో కలిసి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. వృక్షము నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరుచున్నట్లు చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇక అందరూ మీ తలల పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యం వినండి. ఈ భక్తుడు ఈ స్థలంలో ఒక వృక్షాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో ఓ మహా గొప్ప వృక్షం ఉంది. దాని కొమ్మలు తూర్పు నుండి పడమటికి వ్యాపించాయి అన్నట్లుగా, దాని ఎత్తు ఆకాశాన్ని అంటుతుందేమో అన్నట్లుగా అంత ఎత్తు, అంత విశాలంగా ఆ చెట్టు వ్యాపించింది. ఏం జరిగిందో తెలీదో ఆకాశం నుంచి గొడ్డలి ఆ చెట్టు మీద పడింది. మొదలు వరకు ఆ చెట్టు నరకబడింది. ఇక మొద్దు మాత్రమే మిగిలిపోయింది. ఆ మొద్దుతో పాటు దాని అడుగు భాగం మంటిలో చీకిపోయి వేర్లు ఓ రకంగా కుళ్ళిపోయాయి, ఆల్మోస్ట్ కుళ్ళిపోయాయి. ఆ దారిని వచ్చిపోయే వాళ్ళంతా అంటున్నారు, ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎంత పెద్ద చెట్టు ఉండేదో, దాని కొమ్మలు తూర్పు నుండి పడమటి వరకు ఎంత విశాలంగా వ్యాపించాయో. ఆహా, ఒకప్పుడు దాని ఎత్తు ఆకాశమునంటే అంత ఎత్తు దాని కొమ్మలుండే. చూడు ఇప్పుడు ఈ చెట్టు ఏమైపోయిందో. కనీసం ఆనవాళ్ళు కూడా మిగలకుండా నేల మట్టుకు మొదలు మట్టుకు నరకబడింది. మొద్దు మిగలటమే కాదు, దాని వేర్లన్నీ చీకిపోయాయి, దాని వేర్లన్నీ కొల్లిపోయాయి. ఇక ఈ మొద్దు మరలా బ్రతకదు. ఈ మొద్దు ఇక దేనికి పనికిరాదు అని దారిని వచ్చిపోయే వాళ్ళంతా ఆ మొద్దును చూసి మాట్లాడుకుంటున్నారు. దినాలు అట్లా సాగుతున్నాయి. అదే ఆకాశం నుండి దేవుడు వర్షపు చినుకులు కుమ్మరించాడు. ఆ వర్షపు చినుకులు అట్లా ప్రవహిస్తూ ఈ మొద్దుగా మిగిలిపోయిన, ఎండిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ వేర్ల దగ్గరికి ఆ నీరు అట్లా ప్రవహించుకుంటూ వస్తుంది. బైబిల్లో రాయబడిన మాట, నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురించటం ప్రారంభించిందట. అది మరలా లేలేత కొమ్మలు వేయటం ప్రారంభించిందట. ఆ లేత కొమ్మల్లో నుంచి మరలా మొదలు వచ్చింది. ఆ మొదల్లో నుంచి విశాలమైన కొమ్మలు రావటం ప్రారంభించాయి. విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ చెట్టు పూర్వపు చెట్టు కంటే రెండంతలుగా విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు ఈ చెట్టు ఏంటి? ఈ చెట్టు నరకబట్టం ఏంటి? నీటి వాసన మాత్రం చేత అది మరలా చిగురించడం ఏంటి? రెండంతలుగా ఆ చెట్టు వ్యాపించటం, ఇది ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది అని లేఖనాలు ఆలోచిస్తే, నా హృదయంలో ప్రభు పెట్టినటువంటి భారం ఈ 2022 సంవత్సరంలో, గడిచిన సంవత్సరం 2022 సంవత్సరంలో ఒకవేళ నీ బ్రతుకు ఈ చెట్టులాగా నేల మట్టుకు ఒకవేళ నీ బ్రతుకు నరకబడితే
ఈ 2023 సంవత్సరంలో నిన్ను చిగురింప చేయాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. మరలా నీలో లేత కొమ్మలు వేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. గతంలో నీ సేవా జీవితంలో నువ్వేం పోగొట్టుకున్నావో, సంసార జీవితంలో ఏది కోల్పోయావో, ఉద్యోగ వ్యాపారాల్లో కుటుంబాల్లో ఏది కోల్పోయావో, కోల్పోయిన దానికి ప్రతిగా ఈ 2023 సంవత్సరం రెండంతలుగా నా దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు వినబోయే వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, ఈ 2023 సంవత్సరం నీవు నీ కుటుంబం యేసు నామములో పచ్చగా ఉండునుగాక. ఎవరైనా ఎండినట్లుగా ఉండాలని ఆశపడిన వాళ్ళు ఉంటే కుడి చేతుల పైకి ఎత్తండి. డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. ఫ్రీ మెడికేషన్, ఫ్రీ అయ్యా, ఫ్రీ కదా మెడికేషన్. ప్రతి వ్యక్తి పచ్చగా ఉండాలని కోరుకుంటారు. ప్రభు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, ఈ 2023 సంవత్సరం నిన్ను, నీ కుటుంబాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని పచ్చదనంతో నా దేవుడు నింపునుగాక. రైట్, విందాం. ఈ చెట్టు వాస్తవంగా ఎవరికి గుర్తుగా ఉంది, దేని గుర్తుగా ఉందని లేఖనాలు ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెట్టు మనుషునికి సాదృశ్యంగా ఉంది. ఎలాగూ అంటే, భక్తుడైన దావీదు తనను గూర్చి మాట్లాడేటప్పుడు ఇలా అంటాడు, నేనైతే దేవుని మందిరంలో స్వరం పెంచాలా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగున్నాను అంటాడు. అంటే ఆ భక్తుడు తనను ఒక చెట్టుతో పోల్చుకుంటున్నాడు. ఏ చెట్టు? పచ్చని ఒలీవ చెట్టుతో తనను తను పోల్చుకుంటున్నాడు. దరిదాపుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ మహా గొప్ప రాజుకి రాత్రిపూట ఒక కల వచ్చింది. ఆ కల ఓ మహావృక్షం కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన సన్నివేశం అంతా నేల మట్టుకు ఆ చెట్టు నరకబడటం ఆ కలలో చూశాడు. కలవరంతో లేచాడు. దానియేలుని పిలిచాడు, బాబు ఈ కలకున్న అర్థం ఏంటి, నాకు కలలో కనపడిన ఆ చెట్టు ఎవరు అని అంటాడు. అప్పుడు దానియేలు అంటాడు రాజు వైపు చూసి, రాజా, ఆ చెట్టు నీవే, ఆ చెట్టు మరెవరో కాదు, అక్షరార్థంగా కనపడే చెట్టు కాదు రాజా, వాస్తవంగా ఆ చెట్టు నిన్ను సూచిస్తావని. ఒకప్పుడు మహావృక్షానివే, కానీ కొన్ని పరిస్థితులను బట్టి నేల మట్టుకు నువ్వు నరకబడబోతున్నావు అని ఆ రాజుతో దానియేలు ఆ కలభావన వివరించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఇంతకీ దీని సారాంశం ఏంటంటే, ఈ చెట్టు ఒక మనుషునికి సాదృశ్యంగా ఉంది. గమనించండి, గడిచిన సంవత్సరాల్లో నీవన్నా నీ కుటుంబం అన్నా ఒక పచ్చటి చెట్టులాగుండి నిన్ను చూసిన ప్రతి వాళ్ళంతా ఎంత భాగ్యవంతమైన కుటుంబరా, భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, అన్నదమ్ముళ్ళంటే వీళ్ళలాగుండాలి, అక్కాచెల్లెళ్ళంటే వీళ్ళలాగుండాలి, ఎంత ధన్యకరమైన కుటుంబమో కదా, వీళ్ళ సంఘం ఎంత ధన్యకరమైన సంఘమో కదా, పిల్లలంటే ఇలా ఉండాలిరా, భార్యాభర్తలంటే ఈ రీతిగా బ్రతకాలరా అని చెప్పి ఒకప్పుడు గడిచిన కాలాల్లో నీవు నీ కుటుంబం ఓ పచ్చని చెట్టులాగా ఉండేదేమో. కొన్ని పరిస్థితులను బట్టి ఆ చెట్టు నరకబడినట్లుగా గడిచిన దినాల్లో ఇంత పచ్చగా ఉన్న నీ బ్రతుకులో ఒకవేళ ఈరోజు నేల మట్టుకు నరకబడి నీ కుటుంబం యొక్క స్థితిగతులు తలచుతూ ఏడుస్తూ ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నావేమో. ఒకప్పుడు నా కుటుంబం ఎంత బాగుండేదో కదా, నా బంధువుల మధ్యలో నాకెంత విలువ ఉండేదో కదా, నేనన్నా నా కుటుంబం అన్నా సమాజం ఎంత గౌరవించేదో కదా, ఈరోజు నా పరిస్థితి ఏంటి ఎట్లయిపోయింది, బ్రతుకు నేల మట్టుకు నరకబడిపోయాను, అయ్యో నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది. ఒకప్పుడు పచ్చటి చెట్టునే ఈరోజు ఎండిన చెట్టులాగా నేను కనపడుతున్నాను. ఈ ఎండిన అనుభవాల్లో ప్రజల ఎగతాళిని అనుభవిస్తూ నేను బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిది కదా. ఎవరి కొరకు నేను బ్రతకాలి, ఎవరి కొరకు నేను జీవించాలి. పిల్లలను చూసా నెమ్మది అనుభవించలేకపోతున్నాను,
వాడేదో కలెక్టర్ అవుతాడు అనుకుంటే కనీసం వాడి బ్రతుకులో కండక్టర్ కూడా కాలేదే. వీడేదో డాక్టర్ అవుతాడు అనుకుంటే నంబర్ 1 యాక్టర్ అయి కూర్చున్నాడే. ఎవరిని చూసి నేను బ్రతకాలి? కూతురు బ్రతుక ఎండిపోయినట్లు అయిపోయింది. కొడుకు జీవితమా వేర్లతో సహా కులిపోయినట్లు అయిపోయింది. ఒకప్పుడు నా కుటుంబం ఎంత బాగుండేదో, ఈరోజు ఇంటి ఇట్లా అయిపోయింది. తమ్ముడు, ఏడుస్తూ ఈ రాత్రి దేవుని దగ్గరికి వచ్చావా? తల్లి, నా భర్త ఏంటి ఒక్క మాట కూడా నన్ను అర్థం చేసుకోలేడు. కట్టుకున్న భర్తే నా బ్రతుకులో నాకు శత్రువు అయిపోయాడు. ఎవరిని చూసి నేను నెమ్మదిగా బ్రతికేది? ఎవరి కోసం నేను బ్రతికేది? అసలు ఈ బ్రతుకు నేను బ్రతికే కంటే పొలానికి వెళ్ళినప్పుడు ఆ పొలానికి వేసే పురుగుల మందు తాగి నేను చనిపోతే బాగుండు అని కొన్నిసార్లు నువ్వు చావును కోరుకున్నావు కదూ. ఎందుకు ఈ బ్రతుకు బ్రతకాలి? ఎవరి కోసం ఈ బ్రతుకు బ్రతకాలి? నాలాంటి అభాగ్యుడు బ్రతకాల్సిన అవసరం ఉందా? నాలాంటి అభాగ్యురాలు బ్రతకాల్సిన అవసరం ఉందా? కొన్ని పరిస్థితులు తట్టుకోలేక నీవు అనుకున్నావు కదూ, దీనికి పరిష్కారం చావేనని, దీనికి ముగింపు నా చావేనని, నేను చనిపోతే నా సమస్య పరిష్కరించబడుతుందని పలుమార్లు చనిపోతే బాగుండు, చనిపోతే బాగుండని ఆత్మహత్య వైపు నీ మనసు చెల్లి నిన్ను కొన్నిసార్లు పురికొల్పింది కదూ. ఎందుకు? బ్రతుకు చూస్తే పూర్తిగా ఎండిపోయింది. మరలా బ్రతుకుతాను అని చెప్పుకోవటానికి ఆశ లేకుండా వేర్లు కూడా చివరికి కుళ్ళిపోయాయి, వేర్లు కూడా చీగిపోయాయి. మరలా నాకు పూర్వదినాలు వస్తాయా? నా బ్రతుకులో మంచి దినాలు నేను చూడగలుగుతానా? ఈ పిల్లల శ్రమను తట్టుకోలేక వాళ్ళ ఓటమిని కళ్ళతో చూస్తూ కుమిలి నా చివరి శ్వాస ఇలాగే నేను విడవాల్సి వస్తుందా? నేను చనిపోయే ఆఖరి క్షణాల వరకు ఇక నా బ్రతుకులో నేను నెమ్మది చూడలేనా అని జీవితంలో సర్వాన్ని కోల్పోయి, జీవితంలో సమస్తాన్ని కోల్పోయి, చావు తప్ప మరొక పరిష్కారం లేదని మరణాపేక్షతో ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన ఓ సహోదరి, మరణాపేక్షతో ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న ఓ ప్రియతముడు, నీతోనే ఈ మాట మాట్లాడమని నా దేవుడు నిన్ను నీ వద్దకు పంపించాడు. ఏమని పంపించాడో తెలుసా? అదిగో అందరూ ఎండిపోయింది అనుకుంటున్నారు. ఒకప్పుడు మహావృక్షమే, దాని పూర్వపు వైభవం నేలపాలైపోయిందని అనుకుంటున్నారు. ఒకప్పుడు బలమైన సేవకుడివే, నీ సంఘం పేరు చెప్తే, నీ మినిస్ట్రీ పేరు చెప్తే ఆ ప్రాంతంలో ప్రజలంతా గడగడలాడేటట్లుగా వినయ భయభక్తులు ఒక్కొక్కడు కనపరిచేవాళ్ళు. ఒకప్పుడున్న వైభవాన్ని, ఒకప్పుడున్న అభిషేకాన్ని, ఒకప్పుడున్న ప్రభావాన్ని, ఒకప్పుడున్న ఆత్మావేశాన్ని కోల్పోయి, ఒకప్పుడు చూడు ఎట్లా ఎగిరాడో, నేను అప్పుడే అనుకున్నా వీడు ఎప్పుడైనా పడిపోతాడని అని ఎవరైనా నిన్ను చూసి ఎగతాళిగా నీ సేవను చూసి కించపరుస్తూ మాట్లాడుతున్నారా? సేవక, ఇక నా సేవా జీవితం ఈ ఎండిన స్థితిలోనే మిగిలిపోద్దేమో. పట్టుమని నా బ్రతుకులో 100 మంది ఆత్మలను కూడా నా బ్రతుకులో సంపాదించలేకపోతానేమో. ఈ మొండి గోడలకే దేవుని వాక్యాన్ని నేను ప్రకటించాల్సి వస్తుందేమో. నా సేవ నేల మట్టుకు నరకబడిన స్థితిని చూసి ఇంతేనేమో అని అనుకుంటున్నావేమో. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, ఇంతేనేమో అనుకుంటున్న నీ జీవితంలో గతంలో ఏం పోగొట్టుకున్న దానికి ప్రతిగా ఈ నూతన సంవత్సరంలో 2 నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎంత పోగొట్టుకున్నావో, ఏది పోగొట్టుకున్నావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ నిందపడ్డావో, తల దించుకున్న చోటే నీ తల నా దేవుడు పైకెత్తబోతున్నాడు. నా బ్రతికేంటి ఇట్లా అయిపోయిందని ఎక్కడ కృంగిపోయావో, చెల్లి, నీ బ్రతుకులో ఆ రోజులు నువ్వు చూడబోతున్నావు. ఏడ్చిన చోటే నవ్వే రోజులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.
నా బ్రతికేంటి ఇట్లా అయిపోయింది అని కుప్పలాగా కూలిపోయిన చోటే యేసు నామంలో విజయోత్సవంతో నా దేవుడు ఈ సంవత్సరం నిన్ను ఊరేగించునుగాక. విందా, దేవుడు అలా మరలను బ్రతికించాలంటే ఏం చేస్తే మనం మరలా బ్రతుకుతాం? ఇక్కడ భక్తుడు అంటాడు, అది నేల మట్టుకు నరకబడింది నిజమే. అసలు మనుషుని జీవితం ఎందుకు నరకబడింది అంటే 2 కారణాలు చెప్తాను క్లుప్తంగా. ఒకటి, పాపం వలన మనుషుల బ్రతుకు నరకబడుతుంది. రెండవది, దేవుని పరీక్ష వలన మనుషుల బ్రతుకు నరకబడుతుంది. సంసోను ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నం. అదే సంసోను ఇప్పుడు చెరసాలలో ఖైదీలకు వంటొండే పిండి రుబ్బే ఒక బానిసగా మారాడు. సంసోనా, మహావృక్షం నాకు ఉండేవాడివి కదా, ఈరోజు నీ బ్రతికేంటి ఎట్లా అయిపోయింది అని సంసోన్ అడిగితే సంసోన్ ఏమంటాడో తెలుసా? ఆకాశమంత ఎత్తు నుండి పాతాళానికి నన్ను దిగజార్చింది నా పాపమయ్యా. దావీదు నెత్తి మీద ముసుగేసుకొని కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఒలీవ కొండ మీదకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. గుండెలు అవిసేలాగా ఏడుస్తున్నాడు. ముఖాన్ని ఎవరికి చూపించుకోలేకపోతున్నాడు. గమనించండి, యావత్ ఇశ్రాయేలు ప్రజలకు సింహపు గుండె వంటి గుండె కలిగిన దావీదు, ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా బ్రతికిన దావీదు, జస్ట్ వడిసెల రాయితో గొలియాతును చంపిన ఈ పరాక్రమవంతుడు కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నెత్తి మీద ముసుగేసుకొని ఎవరికి ముఖాన్ని చూపించలేక ఒంటరిగా కుమిలి ఏడుస్తూ వెళ్తూ ఉంటే కొంతమంది సైనికులు ఆయన వెంబడిస్తున్నారు. అయ్యా దావీదు మహారాజా, ఎందుకు నీ బ్రతికిట్లా నరకబడింది? ఏమంటాడో తెలుసా? బత్షెబతో నేను చేసిన పాపం, వావి వరసలు తప్పి అక్రమంగా బత్షెబతో నేను చేసిన అపవిత్రమైన కార్యక్రమం, నా పాపాన్ని కప్పిపెట్టుకోవటానికి ఎక్కడ పాపం బయటపడుతుందనని ఊరియాని చంపించిన నరహత్య, నా పాపం నేల మట్టుకు నేను నరకబట్టడానికి కారణమైందయ్యా అంటాడు దావీదు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పాపం చేస్తూ నువ్వు బ్రతుకుతూ ఉంటే కొంతకాలం నీకు హాయిగా ఉండొచ్చు. నేను త్రాగినా బాగానే ఉన్నా కదా, అక్రమం చేస్తున్నా బాగానే జీవిస్తున్నా కదా, మననే నా ఉద్యోగ స్థలంలో ఇంక్రిమెంట్ కూడా వచ్చింది, నేను అపవిత్రంగా ప్రవర్తిస్తున్న నా పంట పొలాలు బాగానే పండాయి కదా, నా పిల్లలకు ప్రమోషన్ కూడా వచ్చింది, కాంపస్ ఇంటర్వ్యూలు కూడా సెలెక్ట్ అయ్యారు, నా పిల్లలందరూ స్థిరపడ్డారు, నేను బాగానే ఉన్నా కదా అని ఒకవేళ అనుకుంటే వాక్యం ఏమంటుందో తెలుసా? పాపము వలన వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం అంటుంది. నీవు అలాగే పాపం చేసుకుంటూ బ్రతుకుతూ వెళ్తూ ఉంటే, అయ్యా గమనించు, ఒకప్పుడు పచ్చని చెట్టులాగా నువ్వు బ్రతికిన నీ పాపాన్ని బట్టి ఆకాశము నుండి గొడ్డలి దిగి వచ్చి నేల మట్టుకు నిన్ను నరికి వేస్తుంది, జాగ్రత్త. ఒకవేళ నువ్వు పచ్చని చెట్టు అయినా, నేను ఎలాగే తాగుతా, ఎలాగే తిరుగుతా, నా జీవితం నా ఇష్టం, నేను ఆడిందే ఆట పాడిందే పాట, నన్ను అడిగేది ఎవడని ఇదే పాప జీవితంలో నువ్వు కొనసాగుతూ వెళ్తూ ఉంటే దేవుని ఉగ్రత అనే గొడ్డలి ఆ వ్యక్తుల బ్రతుకుల మీదకి దిగొచ్చి నేల మట్టుకు నరకబడతాయి ఆ బ్రతుకులు అని దేవుని వాక్యం అంటుంది. ఒకసారి ఆలోచించు, నీవు నేల మట్టుకు నరకబట్టడానికి ఏ పాపాన్ని బట్టి దేవుడు నిన్ను నరికాడు? ఏ పాపాన్ని బట్టి నేల మట్టుకు నీ పరిస్థితులు నరకబడ్డాయి? ఒకసారి ఆలోచించు. వాస్తవంగా ఈ వాక్యం యోబును గురించి రాయబడింది. యోబు పాపం చేసినందువల్ల నరకబడలేదు, దేవుని పరీక్ష వలన నరకబడ్డాడు. నిజమే, కొందరు పాపం వలన నరకబడుతున్నారు, మరికొందరు దేవుని పరీక్ష వలన నరకబడుతున్నారు. మీతో నేను చెప్పబోయే మాట ఏంటో తెలుసా? నరకబడిన బ్రతుకులను నరకబడిన స్థితిలోనే దేవుడు విడిచిపెట్టాలని అనుకోవట్లేదు. మొద్దును మొద్దుగానే విడిచిపెట్టాలనుకోవట్లేదు. ఆ మోడును మరలా బ్రతికించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మొద్దును మరలా చిగురింప చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.
ఆ మొద్దును చిగురింప చేసే మార్గం ఏదో వాక్యంలో చూస్తే నాతో కలిసి మాట చెప్పండి. నీటి వాసన మాత్రము చేత, సౌండ్ పెంచాల, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. మొద్దుగా మిగిలిపోయిన నీ బ్రతుకు, మోడుగా మిగిలిపోయిన నీ కుటుంబాన్ని చిగురింప చేసేది నీటి వాసన. ఈ రాత్రి ఒక్కొక్క కుటుంబానికి ఆ నీటి వాసన తగులును గాక. ఒక్కొక్క బ్రతుకునకు ఆ నీటి వాసన ఆవరించును గాక. నీటి వాసన చేత ఈ ప్రాంతమంతటిని నా దేవుడు తడుపును గాక. నీటి వాసన మొద్దుకు తగిలితే చాలు. నిజమే, వేరు కుళ్ళిపోయింది, వాస్తవమే. వేర్లు చీకిపోయాయి, వాస్తవమే. చీకిపోయిన వేరును మరలా బ్రతికించగలిగిన శక్తి నీటి వాసనకుంది. ఏంటా నీటి వాసన? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీరు అనేది ఆధ్యాత్మికంగా అనేక అర్థాలను సూచిస్తూ ఉంది. మెట్టుకు ఈ రాత్రి 4 అర్థాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నీవెంత కుళ్ళిపోయినా, నీ బ్రతుకు ఎంత ఎండిపోయినా, నీ సంసారం ఎంత చితికిపోయినా, పూర్తిగా ఇక నేను బ్రతకను అని నీవే నిరీక్షణ కోల్పోయినా, నీటి వాసన ఈ రాత్రి నీకు తగిలితే మరలా చిగురించేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదట వాక్యం నీటికి గుర్తుగా ఉంది. నీటి వాసన మాత్రము చేత అది బ్రతికించును అని రాసింది కదా. ఇంతకా నీటి వాసన ఏంటి? ఇంతకా నీరేంటి? లేఖనాల్లో చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాక్యాన్ని నీరుతో పోల్చాడు. ఈ మాట బాగా గమనించండి. వాక్యమనే నీటి వాసన నీకు తగిలితే ఎంత కుళ్ళిపోయినా, ఎంత ఎండిపోయినా, ఎంత పాడైపోయినా మరలా నీ పూర్వపు స్థితి దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. వాక్యాన్ని నీటితో పోల్చడానికి కలిగిన కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాక్యాన్ని నీటితో పోల్చడానికి కలిగిన కారణం ఏంటయ్యా అని చూస్తే చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. నా వైపు చూసి చెప్పండి. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు. నీటిలో ఏం కనపడుతుందట? చెప్పాలి. నీటిలో ఏం కనపడుతుందట? నీటిలో ముఖం కనపడుతుందట, ఫేస్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. నీళ్ళల్లో ముఖం కనపడుతుందేమో కానీ వాక్యం అనేటువంటి నీళ్ళల్లో నీ అంతరంగమంతా బయట కనపడుతుంది. నీవెలాంటి దానివో, నీ గుణగణాలు ఎలాంటివో, నీ స్వభావాలు ఎలాంటివో, నీ నడక పడక ఎలాంటిదో, నీ వ్యక్తిత్వం అంతటిని బయటకు చూపించేది ఏదంటే వాక్యం అనేటువంటి నీళ్లు. భక్తుడు ఇక్కడ అంటాడు, నీటిలో ముఖమునకు ముఖము, నీటిలో ముఖమునకు ముఖము. వాక్యం వింటున్న బిడ్డలారా, ఏ మనిషి కూడా తన కళ్ళతో తన ముఖాన్ని చూసుకోలేడు. నాతో కలిసి మాట చెప్పండి. ఏ మనిషి కూడా ఎవరా మనుషులు? అమెరికాలో ఉన్నారా? మనమేనమ్మా. చెప్పండి. ఏ మనుషుడు తన కళ్ళతో తన ముఖాన్ని చూసుకోలేడు? అవునా కాదా? అవునో కాదో మీకు తెలియాలంటే మీ 2 కళ్ళని 360 డిగ్రీస్ తిప్పి మీ కళ్ళతో మీ ముఖాన్ని చూసుకోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు అమ్మా, నువ్వు గుడ్లు తెప్పొద్దమ్మా, నాకు భయం వేస్తుంది, గుండె ఆగిపోయేటట్టు తల్లే. చూడండి, నీ కళ్ళకు నీ ముఖం కనబడదు. నీ ముఖం కనపడాలంటే అద్దం దగ్గరన్నా నిలవబడాలి, నీళ్ళ దగ్గర కన్నా రావాలి.
ఏ మనుషుడు తన కళ్ళతో తన ముఖాన్ని చూడలేడు. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట రాసింది, ఒకని దృష్టికి తన నడత సరి అయినదిగానే కనపడుతుంది, తుదకది మరణానికి దారితీస్తుంది అని రాసి ఉంటుంది. ఏ మనుషుడు కూడా తన కళ్ళతో తాను ఎట్టివాడో, తన కళ్ళతో తన స్వభావం ఎలాంటిదో ఏ మనుషుడు గ్రహించలేడు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడెవడు అని. ప్రతి మనుషునికి ఉండే ఆలోచన ఏంటంటే, ఒక మనిషి తన గురించి ఆలోచించేటప్పుడు, ఏమండే నా భక్తి మామూలు భక్తి అండి, నేను యేసు ప్రభు వారికి స్వయాన తమ్ముణ్ణి, యేసయ్య అంత గొప్పోడో అంత కాదు, కానీ ఆ నెక్స్ట్ ప్లేస్ నాదేనండి అని మా బ్రదర్స్ అనుకుంటారు. సిస్టర్స్ మీరు తక్కువ తింటారమ్మా, గాబ్రియల్ దేవదూత, మిఖాయేల్ దేవదూత వాళ్ళంతా మా చెల్లెళ్ళేనండి, మా భక్తి తర్వాతే వాళ్ళేనండి అని ఏ వ్యక్తి అయినా కూడా తనను గూర్చి తాను ఎక్కువగా ఊహించుకుంటాడు, అనుకుంటాడు. ఏ మనిషి తన కళ్ళతో తన ముఖాన్ని చూడలేడు. అయిలారా, నీవెలాంటి వాడివో నీ ముఖాన్ని చూపించగలిగింది వాక్యమనే అద్దం, వాక్యమనేటువంటి నీళ్లు. ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, తమ్ముడు, వాక్యమనే నీటి వాసన నిన్ను తాకుతుంది. దైవ సేవకులు హృదయంలో నుండి అభిషేకపు వాక్కులు దేవుడు ప్రవహింపచేస్తాడు. ఆ వాక్యమైన నీళ్లు నిన్ను నీ వద్దకు ప్రవహింపజేసినప్పుడు ఆ వాక్యమైన అర్థం చెప్తుంది, బాబు నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ త్రాగుతూ వస్తున్నావు, దిద్దుకో. తల్లి, మందిరానికి వస్తున్నావు కానీ నీ ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉన్నాయి, సరిచేసుకో. నీ చూపు సరిగ్గా లేదు, దిద్దుకో అని దేవుడు దైవ సేవకునిలో ఉండి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ నీ అంతరంగాన్ని, నీ స్వభావాన్ని వాక్యం ద్వారా దేవుడు నీకు తెలియచేస్తాడు. బాగా గమనించండి, ఎప్పుడైతే వాక్యం ద్వారా దేవుడు నీకు తెలియచేశాడో, ఆ వాక్యం ద్వారా తెలియచేసినప్పుడు వెంటనే ఎస్, పలానా చోట్ల లోపం ఉంది, ఈ వాక్యం నాతోనే, ఈ జీవితంలో ఇదిగో పలానా లోపం నాలో ఉంది, వాక్యం ద్వారా నేను దిద్దుకుంటున్నానని వాక్యం విన్న వెంటనే నీ బ్రతుకును దిద్దుకుంటే ఆ నీటి వాసన నువ్వు పోగొట్టుకున్న భక్తి మరలా నీకు తిరిగి ఇవ్వటం ప్రారంభిస్తుంది. చెప్దాం ఆమేన్. ఆ భక్తి, ఆ సరిదిద్దుకునేటువంటి స్వభావం నువ్వు పోగొట్టుకున్న భక్తిని మరలా నీకు ఇవ్వటం ప్రారంభిస్తుంది. ఈ వేర్లను, నరకబడినటువంటి ఈ చెట్టును మరలా చిగురింప చేసేది ఏదంటే దేవుని వాక్యమనే, చెప్పండి, దేవుని వాక్యమనే నీటి వాసన. ఏ వాసన? దేవుని వాక్యమనే నీటి వాసన. దేవుడు నిన్ను దర్శించినప్పుడే ఆయన వైపు నువ్వు తిరగాలి. దేవుడు నీతో మాట్లాడినప్పుడే నీ బ్రతుకును సరి చేసుకోవాలి. దేవుడు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించినప్పుడే నీ బ్రతుకును నువ్వు దిద్దుకుంటే దేవుని మహిమను కళ్ళారా నువ్వు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తుకు తెస్తా. ఆ కోనేటి పేరు బెతస్సా కోనేరు. చెప్పండి, ఏ కోనేరు? ఆ బెతస్సా కోనేటిలో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే, అప్పుడప్పుడు దేవదూతలు పరలోకం నుండి దిగొచ్చి ఆ కోనేటిలో ఉన్న నీటిని కదులుస్తూ ఉంటాయి. కోనేటిలో ఉన్న నీటిని కదులుస్తున్నప్పుడు ఎవడు మొదట దిగుతాడో ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా ఇట్టేవాడు స్వస్థపడుతూ ఉన్నాడు. బెతెస్సా కోనేరు ఆధ్యాత్మికంగా దేనికి గుర్తు తెలుసా? నువ్వు వెళ్ళే జీవము కలిగిన దేవుని సంఘానికి గుర్తు. బెతెస్సా అనగా కనికరపు ఇల్లు. బాగా గమనించండి, మందిరము దేవుడున్నది గనుక, ఆయన కనికర స్వరూపి గనుక ప్రతి మందిరం కనికరపు ఇల్లుగా పిలువబడుతుంది. ఆ కనికరపు ఇల్లులో కొన్నిసార్లు దేవదూత నీళ్లను కదిలిస్తాడు. దేవదూత అంటంతో మీరు అనొచ్చు, అయ్యా మా చర్చికి ఎప్పుడు దేవదూతలు రాలేదయ్యా, ఏనాడు కదిలించినట్లుగా మాకు గుర్తు లేదయ్యా అని అంటారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక దైవజనుణ్ణి దేవదూతతో దేవుని వాక్యం పిలుస్తూ ఉంది. గలతీ సంఘంతో పౌలు గారు అంటాడు, గలతీ సంఘమా, క్రీస్తు యేసు వలెను దేవదూత వలెను మీరు నన్ను చేర్చుకున్నారు అని మాట్లాడతాడు. అంటే క్రొత్త నిబంధన కాలంలో ఒక దైవజనుణ్ణి దేవుని వాక్యం దేవదూతతో పోలుస్తూ ఉంది. యేసయ్యకు మహిమ కలుగును గాక.
దేవదూతగా పిలువబడుతున్న ఆ దైవ సేవకుడు గమనించండి, కోనేటిలో ఉన్న నీళ్లను కదిలించినట్లుగా వాక్యమనే నీళ్లతో నీ హృదయాన్ని దేవుడు కదిలిస్తూ ఉంటాడు. దైవ సేవకుని నోట నుంచి బయలుదేరే ఆ మాటల ద్వారా నీ హృదయాన్ని కదిలిస్తూ ఉంటాడు. హృదయాన్ని కదిలించినప్పుడు వెంటనే నువ్వు దిగావా, ఇట్టే స్వస్థత పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇట్టే విడుదల పొందటానికి దేవుడు సహాయం చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి చెప్దాం ఆమేన్. కదిలించినప్పుడు దిగాలి. కదిలించినప్పుడు దిగకుండా 2-3 గంటల తర్వాత దిగాడు అనుకోండి, అద్భుతం జరగదాం. ఒక రోజు తర్వాత దిగాడు అనుకోండి, అద్భుతం జరగదాం. వారం తర్వాత దిగాడు అనుకోండి, అద్భుతం జరగదు. ఎప్పుడు దిగాలో తెలుసా? దేవదూత నీళ్లను కదిలించినప్పుడే దిగాలి. ఆ దిగినవాడు మొట్టమొదట ఎవడు దిగుతాడో వాడు ఇట్టే స్వస్థత పొందుతున్నాడట. ఒకసారి చూడు, నీవెప్పటికైనా మారతావు, అది కాదు ప్రాముఖ్యం. దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు మారాలి. దేవుడు వాక్యం ద్వారా నిన్ను సంధించినప్పుడే నువ్వు మారాలి. దేవుడు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించినప్పుడే, ఆ క్షణంలోనే నువ్వు మారితే విప్లవాత్మకమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. సింపుల్ చూడండి, ట్రాక్ మీద ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వెళ్ళేటప్పుడు మనోడు రైలు పట్టాల మీదే నిలవబడ్డాడు. ఇంకెక్కడా చోటు లేనట్టు రైలు పట్టాల మీద నిలవబడ్డాడు. రైలు పట్టాల మీద నిలవబడిన ఆయన చూసి ట్రైన్ డ్రైవర్ ఏం చేస్తాడు? అమ్మా ఏం చేస్తాడు? చూపిస్తున్నా కదా, ఏం కొడతాడు? హార్న్ కొడతాడు. హార్న్ కొట్టినప్పుడు ఆ పట్టాల మీద నిలవబడ్డవాడు హార్న్ కొట్టింది ఇప్పుడేగా, ఓ పావుగంట తర్వాత తగ్గుదాంలే, పావుగంట తర్వాత తొలుగుదాంలే అని ఆగాడు అనుకోండి, ఆ తర్వాత తొలగటానికి మనోడు ఉండడు, రైలు పోయి ఉంటుంది, మనోడు కేమ అయిపోయి ఉంటాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? ఎప్పుడు స్పందించాడు? ఎప్పుడు స్పందించుదాం అనుకున్నాడు? పావుగంట తర్వాత దొరుకుదాంలే అనుకున్నాడు. తొలగటానికి వ్యక్తి లేడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుడు వాక్యం ద్వారా నిన్ను దర్శించినప్పుడే, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడే, వాక్యపు నీటి ప్రవాహం నిన్ను తాకినప్పుడే, ఆ వాక్యం విన్న వెంటనే నీ బ్రతుకును మార్చుకుంటే, వాక్యం రాహాబు దగ్గరకు వచ్చింది. వచ్చిన వెంటనే వేశ్యగు రాహాబు తన వేశ్యాతనాన్ని విడిచిపెట్టి నీతిమంతురాలకు రాహాబుగా మారిపోయింది. ఆ నీతిమంతురాలకు రాహాబును యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు యొక్క పేరు ప్రవేశపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. వాక్యము నీళ్ల వంటిది. నీరనే వాక్యం నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు, నీటిలో ముఖమునకు ముఖము అంటే నీరు నీ ముఖాన్ని చూపించేది. అందుకని యాకోబు గ్రంథంలో చూస్తాం కదా, వాక్యము అద్దం లాంటిది. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో వాక్యం అందించేటప్పుడు 2 రకాల ప్రజలు ఉంటారు. దైవజనుడు సంఘానికి వచ్చిన ప్రజలను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, సంఘంలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని ఆత్మ ప్రేరేపణ ద్వారా తెలియచేస్తూ ఉంటే, కూర్చున్న కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? ఈ ఆదివారం ప్రసంగం అంతా అయ్యగారు మా మీదే చేశాడు, మొత్తానికి మా కుటుంబాన్ని గూర్చి అయ్యగారికి ఎవరో భలే చెప్తున్నారు తల్లే, అయ్యగారికి ఎవరో చెప్పినట్టున్నారు. ఇక అయ్యగారు ఇవన్నీ మనసులో ఉంచుకొని మా మీదే ప్రసంగం చేశాడు, మొత్తం సిద్ధపరుచుకొని వాక్యం అనే బాణంతో మమ్మల్నే కొట్టాడు అని చెప్పి కొంతమంది ముఖం మార్చి ఆ తర్వాత ఆదివారం నుంచి ఆ చర్చికి రారా మా తల్లే, ఎందుకయ్యా చర్చి మానేశావు? ఏం చర్చికి వెళ్తామండి? ఆ చర్చికి వెళ్ళి కూర్చుంటే చాలు, పద్దాకలా పాస్టర్ గారు పెటా చెప్పండి, పెటా వాక్యంతో కొడుతున్నాడండి, అది మమ్మల్నే కొడుతున్నాడండి అని అంటారు. నేనంట, దేవుని సన్నిధికి వచ్చిన నిన్ను కొట్టకపోతే దారిని పోయే దానిని కొడతాడా దేవుడు? ఆ వాక్యం విన్న వెంటనే నీవేం చేయాలో తెలుసా? తండ్రి తాను ప్రేమించే కుమారుని గద్దించినట్లుగా పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేమించి వాక్యం ద్వారా నన్ను గద్దిస్తున్నాడు. ప్రభువా, నీ గద్దింపుకు నేను లోబడుతున్నాను.
ప్రభా నీ హెచ్చరిక నేను లోబడుతున్నాను, ప్రభా నీ దిద్దుబాటుకు నేను లోబడుతున్నానని ఆ నీటి వాసనకు వెంటనే నువ్వు స్పందిస్తే ఎంత ఎండిపోయినా రెట్టింపు జీవాన్ని దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఇదొక వర్గం అయితే, రెండో వర్గం ఎట్లుంటుందో తెలుసా? ఈరోజు ప్రసంగం అంతా మా అత్త మీదే వేసాడు దేవుడు. ఈరోజు ప్రసంగం అంతా మా కోడలకే, మా కోడలు మారినట్టే అని చెప్పి వాక్యం అనే అద్దం నీ ముఖాన్ని చూపిస్తూ ఉంటే ఆ అద్దంలో ఇంకొకటి ముఖం చూద్దామని చూస్తున్నాను. ఇది ఎట్టా ఉంటుందో చెప్తా. ఆ మధ్య అద్దం అనేది అంతగా వాడుకోలేని కాలంలో మిలిటరీలో పనిచేసే ఆయన తిరిగి ఇంటికి వస్తా ఓ పట్టణంలో తిరణాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాడు. అద్దం అనేది ఎలా ఉంటుందో అప్పటికి ఆయనకి తెలియదు, జనాల మధ్యలోకి వాడుకలోకి రాలా. అక్కడికి వెళ్ళి ఈ అద్దాన్ని చూడటంతో అద్దంలో ఇట్లా చూశాడు. చూడటంతో అద్దంలో ఎవరు కనపడ్డారు తెలుసా? 7 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళ నాన్న కనపడ్డాడు అద్దంలో. అరే రే రే, మా నాన్నేంటి ఇట్టున్నాడు, మా నాన్నేంటి ఎక్కడున్నాడని చెప్పి, అరే రే రే మా నాన్న ఎక్కడున్నాడు ఏంటని చెప్పి ఆ అద్దాన్ని, అది అద్దం అని తెలియక వాళ్ళ నాన్న ఫోటోని తీసుకొచ్చి ఇంట్లో భద్రంగా సూట్ కేసులో పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న గుర్తు వచ్చినప్పుడు ఆ గదిలోకి వెళ్ళటం, తలిపేయటం, సూట్ కేసు ఓపెన్ చేయటం, ఈ అద్దం బయటకు తీయటం, అద్దంలో వాళ్ళ నాన్న చూడటం. నానా 7 సంవత్సరాలు అవుతుంది నానా నేను చూసి, నానా అని శోకాలు తీసి ఏడుస్తూ ఉన్నాడు. భార్య ఏంటోలే అని గమనిస్తుంది, పట్టించుకోవాలా. ఇట్లా ఈ గదిలోకి వెళ్ళటం, రోజు ఏడవటం చూసి మొత్తానికి లోపట ఏదో జరుగుతుందని చెప్పి ఒకరోజు కిటికీలో నుంచి చూసింది. కిటికీలో నుంచి ఇట్లా ముందు పెట్టుకోవటం, శోకాలు తీసి ఏడవటం. ఈవిడికి అర్థం కాక ఇంతకీ ఏం చూస్తా ఏడుస్తున్నాడు. ఆ ఫోటో ఎవరిది, ఎవరి ఫోటో చూసి ఏడుస్తున్నాడు? మొత్తానికి భర్త లేనప్పుడు మొత్తానికి లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి భర్త అట్లా బయటికి వెళ్ళి పనికి వెళ్ళిన తర్వాత ఏమో లోపలికి వెళ్ళింది, బీరువా ఓపెన్ చేసింది, సూట్ కేసు ఓపెన్ చేసింది, లోపల ఉన్న అద్దం తీసింది. అద్దం చూడటంతో ఆ అద్దంలో ఎవరో ఒక అమ్మాయి ఫోటో కనపడుతుంది. ఈ అమ్మాయికి ఒరే 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 ఒరే, మా ఆయన ఎంత మోసగాడా, నేను చాలా మంచోడు అనుకున్నా, అమాయక చక్రవర్తి అనుకున్నా, నిలువున తడిగుడ్డతో గొంతులు, ఎవరు గొంతులు కోసారమ్మా? తడిగుడ్డతో గొంతులు కోసే రకం. అమ్మమ్మమ్మమ్మో, ఎవరో అమ్మాయి ఫోటో లోపల పెట్టుకున్నాడు, అయ్యయ్యో నా సంసారం పాడైపోయింది, అయ్యయ్యో నా సంసారం పాడైపోయిందని చెప్పి శోకాలు పెట్టి ఏడుస్తా ఏం చేయాలి ఇప్పుడు అని 1కి 10 సార్లు చూస్తుంది. ఎవరో అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడు, ఒరే ఒరే ఒరే, నా సంసారంలో నిప్పులు పోసిన ఈ ఆడదేవతని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటుంది. వాళ్ళ అమ్మకు కబురు పంపించింది, అమ్మా నా కాపురం అయిపోయిందమ్మా, నిట్ట నిలువు నమ్ముంచేసాడమ్మా, అల్లుణ్ణి చూసి నువ్వు అన్నావు, ఇస్సాకు లాంటి విధేయుడమ్మా, యోసేపు లాంటి పవిత్రుడమ్మా అన్నావు. యోసేపు కాదు, సొలొమోను మహారాజు. యోసేపు కాదు, సొలొమోను. ఈ సొలొమోను నేను భరించలేనమ్మా అని చెప్తే ఏమైంది అమ్మా, ఏమయ్యేది ఏముందమ్మా, ఎవరో అమ్మాయి ఫోటో సూట్ కేసులో పెట్టుకున్నాడమ్మా, రోజు చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ అత్తకు ఆవేశం అయిపోయి ఉన్నపాటినే ఎర్రబస్ ఎక్కి వచ్చేసింది, సరాసరి వచ్చేసింది. ఎక్కడికి వచ్చిందో తెలుసా? అమ్మా ఎక్కడ, నువ్వు పక్కెళ్ళిపోని కూతుర్ని బయటకు పంపించింది. లోపలికి వెళ్ళిపోయింది, సూట్ కేసు ఓపెన్ చేసింది, బయటకు తీసింది, అద్దం చూసింది. ఆ అద్దంలో ఎవరో ఒక ముసలిది కనపడుతుంది. ఇప్పుడు ఈ ముసలిది అనుకుంటుందంట, చి వీడు మరీ ఎంత చెడిపోయినోడా, అరే ముసళ్ళ వీడికి వావి చెడిపోయినాడు కొన్న, మరీ ఎంత చెడిపోయినోడు వచ్చి, నా అంత వయసు ముసల్దాన్ని ప్రేమించాడు వచ్చి అని చెప్పి ఏ కూతురు దగ్గరికి, అమ్మాయి ఎట్టాటోడితో కాపురం చేసే కంటే చెట్టుకాయలు చెప్పండి అమ్మా, చెట్టుకాయలు చెట్టుకు బరువా వచ్చేసాయి. వావి వరస లేకుండా ముసల్దాని ఫోటో పెట్టుకున్నాడు. అరే ముసలిది చూస్తే నా అంత వయసు ఉంది, ఛీ ఇట్లాంటి వాడితో ఉండే కంటే
రా వెళ్ళిపోదాం అని చెప్పి ఇక కూతురుని తీసుకొని బయటికి వెళ్ళిపోబోతుంది. ఈ లోపు వచ్చాడు అబ్బాయి. అత్తయ్య గారు ఇప్పుడే వచ్చారా అన్నాడు. అత్తయ్య గారు నంగనాచి టింగుబొర్రలాగా, అత్తయ్య గారు ఇప్పుడే వచ్చారని వయ్యారాలు ఏం బలకొద్దు, మోసగాడా నువ్వెవరివో తెలుసా? చెప్పండి నువ్వెవరివో తెలుసా? తోడేలు చర్మం కప్పుకున్నా మోసగాడువురా నువ్వు, నా కూతురు గొంతు కోసేవరా నువ్వు. ఏమైంది అత్తయ్య? నేనేం గొయ్యలేదే, ఎందుకు ఇట్లా అంటున్నావు? అరే రే 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 ప్రేమించటానికి కూడా ఒక వయసు ఉండదు. అరే రే 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 ముసల్దాన్ని ప్రేమిస్తావా అని ఈవిడ అంటా ఉంటే కూతురు అంటది, అమ్మా అది ముసల్ద కాదే. అరే ఊరికి అది ముసల్దే అంటది ఈవిడ. అరే అది ముసల్ద కాదే, యవనస్తురాలే అంటది ఈ అమ్మాయి. నోర్మై, అది ముసల్దే. ఏమయ్యా నీకు బుద్ధి ఉండాలా? సరే ఇష్టపడితే ఇష్టపడ్డావు, ఈడు చోటు ఉండాలిగా. నా కూతురు ఫోటో పెడితే నా కూతురు పక్కన అది ముసళ్ళలాగా ఉంది. ఛీ, మనిషి అన్న తర్వాత ఒక నీతి జాతి వావి వరుస ఉండాలి కదా. దుమ్మెత్తిపోస్తుంది. వీడికి అర్థం కాల నేను ముసలి. ఏమిటి అర్థం కాక ఈలోపు జనాలు అంతా వచ్చారు. మీలాంటి తెలివి కలిగిన వాళ్ళు వచ్చారు. ఏంటయ్యా అన్నారు. విషయం చెప్పారు. అసలు ఆ ఫోటో ఏంటో బయటికి తీసుకురండి అన్నారు. మొత్తానికి తీసుకెళ్తే మగవాళ్ళు చూస్తే మగవాళ్ళకి కనపడుతుంది, మగవాళ్ళ మొహం కనపడుతుంది. ఆడవాళ్ళు చూస్తే ఆడవాళ్ళ మొహం కనపడుతుంది. చిన్నపిల్లలు చూస్తే ఇదేంటో అర్థం కాకపోయేసరికి ఒక తెలివి కలిగిన అన్నాడు, నాయనా ఇది అద్దం. ఈ అద్దానికి ఉండే గుణం ఏంటంటే ఎవడి ముఖాన్ని వాడికే చూపిస్తుంది, ఇంకొకటి ముఖం మరొకటికి చూపించదు అని చెప్తూ ఆయన ఒక చక్కటి మాట అన్నాడు, అద్దం అబద్ధమాడదు. తెలుగులోనే చెప్పా. అద్దం నేను చెప్పేది ఏ అద్దాన్ని గూర్చి? వాక్యమనే అద్దం. నీ అంతరంగాన్ని బట్టబయలు చేసే అద్దం. నీవెలాంటి దానివో, నీవెలాంటి వాడివో, నీ నడక పడక హావభావాలు, నీ వ్యక్తిత్వం ఉన్నది ఉన్నట్లుగా బయలుపరిచే అద్దం జీవము కలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యం అనే ఖడ్గం ప్రాణాత్మ శరీరాల్లోనికి దూరి, ఎముకల్లోనికి దూరి, అంతరేంద్రియాల్లో దాగి ఉన్న ప్రతి పాపాన్ని వెలికితీసి నీ ముఖాన్ని చూపిస్తుంది. నీవేం చేయాలో తెలుసా? నీ అంతరంగాన్ని చూపించిన మరుక్షణమే ఆ వ్యక్తి నేనే ప్రభు, ఆ స్వభావం నాలోనే ఉంది, ఆ గయ్యాలి మనిషి నాలోనే ఉన్నాడు, ఇక్కడ మాట అక్కడ చెప్పే వ్యక్తిత్వం నాలోనే ఉంది ప్రభు, ఆ కోపపు స్వభావం నాలోనే ఉంది, ఆ గర్విష్టి ఎవరో కాదయ్యా, ఆ గర్వపు స్వభావం నాలోనే ఉందని ఆ వాక్యం విన్న వెంటనే నీటి వాసనలు తగిన మరుక్షణమే నువ్వు స్పందిస్తే, ఈ నీరు సాధారణమైన నీరు కాదు, ఈ నీటి ప్రవాహం మామూలు నీటి ప్రవాహం కాదు, ఈ నీటి ప్రవాహం మోడైన నీ బ్రతుకును మరలా చిగురింప చేయగలుగుతుంది, మరలా చిగురింప చేయగలుగుతుంది. చిగురింప చేయటం మాత్రమే కాదు, పూర్వం ఏ స్థితిలో ఉండేదానివో దానికి మించిన స్థితి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మొదటి నీటి వాసన వాక్యపు నీటి వాసన. రెండవది, మొద్దులాగా మిగిలిపోయినటువంటి మన బ్రతుకులను మరలా చిగురింప చేయటానికి, చూడండి అక్కడ రాయబడిన మాట, నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగుర్చును కదా అంటాడు. నీటి వాసన మాత్రము చేత. మొదటి నీటి వాసన దేవుని వాక్యం. రెండవ నీటి వాసన ఏదో తెలుసా? పరిశుద్ధాత్మ అనేటువంటి నీటి వాసన. దేవుని వాక్యం పరిశుద్ధాత్మను నీటితో పోలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి అంటారు కదా, విశ్వసించు వాని కడుపులో నుండి జీవజలపు నదులు ప్రవహిస్తాయి. ఏది నదిని గూర్చి మాట్లాడాడు ఆయన? పరిశుద్ధాత్మ జీవనదిని గూర్చి మాట్లాడాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఎండిన నీ సంఘం మరలా బ్రతకాలన్నా, ఎండిపోయిన నీ సంసారం మరలా బ్రతకాలన్నా, ముద్దులాగా మిగిలిపోయిన నీ ఆత్మీయ జీవితం మరలా చిగురించాలన్నా, పరిశుద్ధాత్మ నీటి ప్రవాహం నీ ఇంటిలో అది ప్రవహిస్తే
ఆ నీటి వాసన మరలా నిన్ను చిగురింప చేయటం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు ఎండిన బ్రతుకులను ఎలా ఆయన చిగురింప చేస్తాడు? పరిశుద్ధాత్మ అని అనటంతో కొంతమందికి ఉండే అభిప్రాయం ఏంటంటే, డ్రమ్ము బాగా కొట్టి పాట స్పీడ్గా పాడుతూ ఉంటే ఇక అప్పుడు మనోడు ఎగురుతూ ఉంటాడండి, ఇక దానికి బెల్ ఉండదు, బ్రేక్ ఉండదు. గమనించండి, కింద ఉన్నటువంటి ఆ స్టోన్ కూడా పగిలిపోయేటట్లుగా గంతులు వేస్తాడు. అంటే కొంతమందికి ఉండేది ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే ఇట్లా ఎగురుడే, పరిశుద్ధాత్మ నింపుదలంటే ఇట్లా కేకలేయటమే, అరవటమే అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంటుంది. వాక్యం వింటున్న బిడ్డలారా, శక్తి పొందినప్పుడు అరవచ్చు, కేకలు వేయచ్చు, అది కాదు. అయితే ఆత్మదేవుడు చేసే కార్యం అది కాదు, దానికి మించిన కార్యం చేస్తాడు. ఆత్మదేవుడు వాక్యం అనే నీటి ప్రవాహం ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యం అనే నీటి ప్రవాహం నీ దగ్గరకు వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ఒప్పింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ తాకిడి ఒక వ్యక్తి హృదయాన్ని తాకితే, పరిశుద్ధాత్మ నీటి ప్రవాహం ఒక హృదయ గదిని తాకగలిగితే, పరిశుద్ధాత్ముడు ఒక సంఘంలో వీస్తే, పరిశుద్ధాత్ముడు ఒక కుటుంబంలో వీస్తే, ఒక వ్యక్తి అంతరంగాన్ని పరిశుద్ధాత్మదేవుడు తాకితే, ఆత్మదేవుడు తాకిన వెంటనే ఆ వ్యక్తి తన పాపాన్ని గూర్చి ఒప్పుకోవటం ప్రారంభిస్తాడు, పశ్చాత్తాపడటం ప్రారంభిస్తాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆ వ్యక్తి తన బ్రతుకులో ఒప్పుకోవటం ప్రారంభిస్తాడు. ఆ ఒప్పింప చేసే మనసిచ్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మీరు అనొచ్చు, ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించకపోతే మనం మన పాపాన్ని ఒప్పుకోమా? మీరు నన్ను అడగొచ్చు. మనిషి అండి, పోలీసు వారి లాఠీ దెబ్బలు దొంగను కొడతారే, ఒప్పుకో, చేసావా లేదా? ఆ దొంగ అంటాడు, పోలీసు ఆయన వైపు చూసి, సార్ మీ మీద ఒట్టు సార్, నేను ఎరగను సార్. అయ్యయ్యో, దొంగతనం మా ఇంట వంట లేదు సార్, అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమనుకుంటున్నావు అని చెప్పి ప్రతి మనిషి ఎదుటోడి తప్పును చెప్పగలుగుతాడు, కానీ తన తప్పును తాను చెప్పలేడు. ఒక మనిషి హృదయములో ఆ ఒప్పుకోలు మనస్సు, చేసిన తప్పు చేసినట్లుగా ఒప్పుకునేటట్లుగా కార్యం చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే ఒక వ్యక్తి లోపల ఒప్పుకోలు ప్రారంభిస్తాడు. మా సేవ ప్రారంభంలో ఒక సందర్భంలో ఒక చిన్న సన్నివేశం జరిగింది. మాకు అప్పుడు మందిరపు స్థలం లేదు, ఒక చోట ఆరాధన జరుగుతుంది. ఆరాధన అంతా అయిపోయి కిందకు వచ్చేసరికి మేము ఆరాధన చేసుకోవటానికి మాకు ఆ స్థలం ఇచ్చిన ఆ తల్లి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏంటమ్మా అన్నాను. అయ్యా 500 రూపాయలు పోయినాయ్యా, ఈరోజు ఆదివారపు ఆరాధనలో ఉంది. ఎవరు తీశారమ్మా అన్నాను. ఆ తల్లి అంది, ఈరోజు మన చర్చికి వచ్చిన అబ్బాయే తీసాడయ్యా అంది. ఆ మాట అంటంతో నా గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. అమ్మ, అబ్బాయిని మీరు చూసారా? నేను చూశానయ్యా, ఇదిగో ఇట్లా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, ఇట్లా ఉంటాడు, ఇది ఇంత ఎత్తుంటాడు, ఎర్రగా ఉంటాడు అని చెప్తుంది. ఆ బాబుని చూసావమ్మా అనే లోపు అంత దూరం ఒక బాబుని చూసి, అయ్యా ఎవరో కాదు, అదిగో పరిగెత్తుతూ వెళ్తున్నాడే ఆ బాబేనయ్యా అంది. ఆ తల్లి అంత కన్ఫర్మ్గా చెప్పేసరికి ప్రార్థన అంతా ముగించి నేను ఆ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ అమ్మ, నాన్న, ఒక చెల్లి, వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు, లేరు. వీడు ఒక్కడే ఉన్నాడు. వాడిని పట్టుకొని, రే చిన్న, 500 రూపాయలు వాళ్ళ దగ్గర పోయినాయట, ఆ తల్లి నీ వైపే చూపించింది, ఒకవేళ నువ్వు తీస్తే నాకు చెప్పరా, ఖర్చు పెట్టినా పర్వాలేదురా, నేను ఇచ్చేస్తాను ఆ తల్లికి, నువ్వేమన్నా తీసేవరా అంటే, వాడు నా వైపు చూసి, అన్నా మీ వాక్యం వింటా కూడా మేము ఎట్టా దొంగతనం చేస్తామన్నా, అసలు మీరు చెప్పే వాక్యం ఏంటన్నా, నన్ను ఫ్లాట్ చేయాలని చూస్తున్నాడు. అరే కాదురా, తల్లి నీ వైపే చూపించింది అన్నా, నేను చిన్నప్పటి నుంచి మీ దగ్గర పెరిగినోడు అన్నా నో మరలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. లేదురా నీ వైపే చూపించిందిరా అని అంటే, లేదన్నా నాకు తెలియదన్న. కాసేపు కూర్చోబెట్టి బ్రతిమలాడా,
ఆడు ఒప్పుకోలే. ఇక నేను చేశానంటే, మా ప్రాంతంలో అడవి ప్రాంతం ఒకటి ఉంది. ఈ బట్టలు ఆరేసే తాడు తీసుకొని అడవి ప్రాంతానికి తీసుకెళ్ళి, ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరురా, నిన్ను ఏం చేసిన అడ్రస్ గల్లంత ఉండదురా, సీసీ కెమెరాలు కూడా లేవు, ఇది కూడా అబద్ధం ఆడకుండా చెప్పు, ఒప్పుకో అన్నా. అన్నా ఏంటన్నా మనమేంటి, నువ్వు ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దురా అని ఆ నైలాన్ తాడు తీసుకొని నా రెక్కలు ఇరిగిపోయేదాకా కొట్టా. కొడితే ఏమన్నాడు తెలుసా? అన్నా మా అమ్మ మీద ఒట్టు, నేను దీలా అన్నాడు. అయినా వదిలిపెట్ల, కొట్టా. మరలా అంటాడు మా నాన్న మీద ఒట్టు, నేను దీలా అన్నాడు. అయినా వదిలిపెట్ల, కొట్టా. అన్నాడు దేవుని మీద ఒట్టు, నేను దీలా అన్నాడు. అయినా కొట్టా. చివరికి ఏం చేశాడో తెలుసా? ఆడు ఏకంగా నా తల మీదే చేయి పెట్టాడు. అన్నాడు అన్నా నీ మీదొట్టు నేను తీయలేదన్నా అన్నాడు. దేవుని మీదొట్టు నా మీదొట్టు అన్న తర్వాత ఆ తల్లి ఎవరినో చూపించబోయి ఈయన చూపించినట్టుందే అని చెప్పి, అలాగని వాడిని ఎస్ నువ్వు చేయలేదని అనకుండా నీ సంగతి తర్వాత చెప్తా లేరా అని చెప్పి ఇక నైలాన్ తాడు పక్కన పెట్టి, అది 2003 నేను వచ్చేసా. అయిపోయింది. ఆ తల్లికి ఏదో సముదాయించేసి 500 రూపాయలు ఇచ్చాను, అయిపోయింది. నాకు అర్థం కాల, ఈ 500 తీసిన దేవుడు వాడిని ఎంత కొట్టినా, చిన్నపిల్లోడు ఎంత కొట్టినా వాడు ఒప్పుకోలేదంటే నో డౌట్ వాడు అయ్యుండకపోవచ్చు. సరే వాడు కాకపోతే ఎవరు తీసి ఉండొచ్చు? నాకు అర్థం కాల. 2011లో ఇట్లాగే ఒకరోజు డిసెంబర్ నెల చివరిలో, వచ్చే ఆదివారం మనకు బాప్తీసాల ఆరాధన ఉంది, బాప్తీసాలకు సిద్ధపడిన వాళ్ళందరూ మీ పేర్లు ఇవ్వండి అన్న. ఆ ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే కొంతమంది యవ్వన బిడ్డలు వచ్చి నేను బాప్తిస్మం తీసుకుంటానని ఓ 35 మంది పిల్లలు పేర్లు ఇచ్చారు. ఈ 35 మందిలో 2003లో నైలాన్ తాడుతో కొట్టాను కదా, వాడు కూడా వచ్చాడు. అన్నా నేను కూడా తీసుకుంటానన్నా అన్నాడు. నేను అన్ని అడిగా, ఒరేయ్ నీకు బాప్తిసం ఇస్తా కానీ సోమవారం రారా, నీతో సపరేట్గా మాట్లాడాలి, సోమవారం రారా అన్న. వస్తానన్నా అన్నాడు. సోమవారం తప్పకుండా రావాలి రా అన్న. వాడు నవ్వుతా అంటాడు, మీరు నన్ను సోమవారం ఎందుకు రమ్మంటున్నారో నాకు తెలుసులే అన్నా అన్నాడు. ఒరే నీకు తెలియటం ఏంట్రా, సోమవారం ఎందుకు రమ్మంటున్నారో నాకు తెలుసులే అన్న, ఎందుకు రమ్మంటున్నానో చెప్పరా అన్నాను. అంటాడు మర్మాలు తగిన సమయంలోనే బయలుపరచబడతాయన్నా, ఇది సోమవారమే బయలుపరుస్తానని వెళ్ళిపోయాడు. ఈడిప్పుడు నాకు మర్మ పురుషుడైపోయాడు. ఎందుకు రమ్మన్నాను నిన్నంటే, అన్నా అది సోమవారమే చెప్పబడునన్నా అన్నాడు. సరే పోరా చిన్న అని చెప్పి వాడిని చిన్నవాడిని పంపించా. సోమవారం వచ్చాడంటే నేను చెప్పిన టయానికి 9 గంటలకల్లా వచ్చాడు. నేను అడిగా ఎందుకు రమ్మన్నాను రా నిన్ను అన్నా. అంటాడు 500 కోసమే కదన్నా. ఒరే అవునరా 500 కోసమే రా అంటే, అవునరా 500 కోసమే, ఎవరు తీశారు 500 అంటే, అంటాడు నేనే. నవ్వారు కదా. నువ్వు మామూలు దానివి కాదమ్మా, నంబర్ 1 మొండి దానివి. ఏమండి భర్త జేబులో ఎన్నిసార్లు దొంగతనం చేయలేదు నువ్వు? ఆ పిచ్చి మహారాజు అరే జేబులో డబ్బులు పెట్టా ఏమైపోయినాయి అని అంటంతో నువ్వేమంటావు తెలుసా, అసలు మా ఇంట దేవదూతల వంశం, మా ఇంట వంట లేదు. ఎన్నిసార్లు అబద్ధం వాళ్ళ. గమనించండి, మనిషి స్వభావం ఎలాంటిదంటే ఎదుటోళ్ళ తప్పులు టకా చెప్పగలుగుతాడు కానీ ఏ మనిషి తన తప్పు తాను ఒప్పుకోడు. కారణం ఏంటో తెలుసా? సాతాను పాపం వలన ప్రతి మనుషుని హృదయాన్ని రాయిలాగా కఠినంగా మార్చింది. రాయి ఎంత కఠినంగా ఉంటుందో సోదరుడా, నీ హృదయం కూడా అంత కఠినంగా ఉంటుంది. ఆ భర్త తాగుబోతూ భార్య కాళ్ళ మీద పడి అంటుంది, అయ్యా పిల్లలు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాను, తాగొద్దయ్యా. చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాను, దయచేసి తాగొద్దయ్యా. 1000 రూపాయలు దానికి నువ్వు ధారపోస్తున్నావు. పిల్లలకు ఫీజు కట్టలేదని స్కూల్లో నుంచి కూడా పంపించారయ్యా, త్రాగొద్దయ్యా అని భార్య కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే
భర్త చూసి భార్యను చూసి ఏమంటాడు తెలుసా? అసలు నేను ఎందుకు తాగుబోతున్నయ్యానో నీకు తెలుసా? చూసారా, చెప్పారు మా రాజులు. నేను ఎందుకు తాగుబోతున్నయ్యానో తెలుసా? నీ వల్లనే అయ్యానంటాడు. అమ్మాయి త్రాగుడు బానిసత్తుల్లో చిక్కుకున్నా నేను నీతిగా బ్రతికేటట్లుగా దేవునికి ప్రార్థన చేయమ్మా అని అంటే బాగుండేది కదా అనడో. కారణం ఏంటో చెప్పమంటారా? మనుషుని హృదయం రాయిలాగా కఠినంగా ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే 2003లో జరిగింది, 2011లో ఒప్పుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఏమండి, ఎన్ని సంవత్సరాల తర్వాత అమ్మా? ఎన్ని సంవత్సరాల తర్వాత? సుమారుగా 8 సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటున్నాడు. ఈ చిత్రం చెప్పమంటారా? ఇప్పుడు వాడు ఒప్పుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ జీవనది వాడిని ఆవరించి, ఆత్మ తాకిడి వాడు అనుభవించి పరిశుద్ధాత్మ ద్వారా తన పాపాన్ని తాను ఒప్పుకోవటం ప్రారంభించాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. ఈరోజు మా మందిరంలో దొంగని నేను అన్నాను, కానీ తెలిసి తెలియక చేసిన ఆ దొంగగా ఉన్న ఆ బిడ్డే పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డని ఈరోజు ఒక దొరలాగా దేవుడు నిలవబెట్టాడు. ఆ అబ్బాయి పేరేంటన్నా అని అడగొద్దు, అది అంతటితోనే ఆపేద్దాం. వాక్యం వింటున్న బిడ్డలారా, హృదయం రాయిలాగా కఠినంగా ఉంటుంది. అది గమనించండి. నేను అద్భుతంగా ప్రసంగాలు చేయొచ్చు, వీడి హృదయం కూడా రాయే. ప్రతి మనుషుని హృదయం రాయి ఎంత కఠినంగా ఉంటుందో మానవ హృదయం అలా రాయిలాగా కఠినంగా ఉంటుంది. ఎహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలు ప్రజల మీద శుద్ధ జలాన్ని నేను కుమ్మరిస్తా. ఏంటా శుద్ధ జలం? వాక్యం అనే శుద్ధ జలాన్ని కుమ్మరిస్తా. ఏంటా శుద్ధ జలం? పరిశుద్ధాత్మ అనే శుద్ధ జలాన్ని కుమ్మరిస్తా. పరిశుద్ధాత్మ అనే శుద్ధ జలాన్ని నేను కుమ్మరించినప్పుడు రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని నేను వాళ్ళకిస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకవేళ మొద్దులాగా నీ బ్రతుకులో మిగిలిపోయినా, ఇక నాకు మరొక అవకాశం లేదు, నా జీవితం ఇక దిద్దబడదు, నా బ్రతికింతే, ఇక ఎన్ని సంవత్సరాలైనా నా బ్రతుకు ఎండిపోయినట్లుగానే ఉంటుంది అని ఒకవేళ నీ బ్రతుకులో నీవు అనుకున్నా, నేను ప్రకటించే నా దేవుడు మోడైపోయిన నీ బ్రతుకును పచ్చటి చెట్టులాగా మార్చగలిగినటువంటి వాడు. ఎక్కడ నరకబడ్డావో, ఎక్కడ కొట్టబడ్డావో, ఎక్కడ కుళ్ళిపోయావో, ఎక్కడ కృంగిపోయావో అక్కడే నిన్ను లేవనెత్తటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఓడిన చోట నిన్ను గెలిపించేవాడు, పడిన చోట నిలవబెట్టేవాడు, కృంగిన చోటే తన సాక్షి బిడ్డగా నా దేవుడు నిన్ను ఊరేగించునుగాక. దేవుడు అలా నీ బ్రతుకులో కార్యం చేయాలంటే నీకు నాకు తగలాల్సిన వాసన ఏ వాసన? వాక్యమనే నీటి వాసన. ఈ రాత్రి, నిన్నటి రాత్రి, రేపు రాత్రి సమృద్ధి అయిన వాక్యపు నీటి ప్రవాహం మన మధ్యలో దేవుడు ప్రవహింప చేయబోతున్నాడు. ఈ వాక్యపు నీటి ప్రవాహానికి నువ్వు స్పందిస్తే 2023 నువ్వు పచ్చగా ఉండేటట్లుగా నా దేవుడు కృప చూపించునుగాక. ఈ రాత్రి నమ్మండి, పరిశుద్ధాత్మ ప్రవాహం ఈ స్థలమంతటిని ఆవరించి, స్థలాన్ని ఆవరించి అనే కంటే కూడా విశ్వసించు, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించాడు, నిన్ను ఆవరించాడు, నిన్ను ఆవరించాడు, నీ పిల్లలను ఆవరించాడు, నీ భర్తను ఆవరించాడు, నీ భార్యను ఆవరించాడు, దైవ సేవకులను ఆవరిస్తున్నాడు. ఒక్కొక్క బిడ్డను ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకొని ఆవరిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఒప్పుకునేటట్లుగా పురికొల్పటానికి. ఒప్పుకో, పాత రోత జీవితాన్ని సమాధి చేయి, ఈ సినిమాలలో వదిలిపెట్టు, ఈ నామకార్థ భక్తిని వదిలిపెట్టు, ఇటు అటు ఊగిసలాడే ఈ ద్విమనస్సును విడిచిపెట్టు. ఈ రాత్రి నుండి ప్రభు కొరకు నువ్వు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపటుండి నీ హృదయాన్ని పురికొల్పుతున్నాడు. నీ పాపాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు, విడిచిపెట్టమని చెప్తున్నాడు. పాపాన్ని పెంటగా ఎంచమని ఆత్మదేవుడు నీ హృదయంలో ఉండి నీతో మాట్లాడుతూ ఉండగా ఈ ఆత్మ తాకిడికి ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెట్టగలిగితే, అదిగో భక్తుడు అంటాడు,
అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటూ ఉన్నాడు. చెప్పండి 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 ఆమేన్. ఎవరి కనికరాన్ని? దేవుని కనికరాన్ని పొందుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న తండ్రి, అన్నయ్య, మనుషుల కనికరం నీకు దొరక్కపోయినా, కట్టుకున్న భర్త కనికరం నీకు దొరక్కపోయినా, నీ కడుపున పుట్టిన నీ పిల్లల కనికరం నీకు దొరక్కపోయినా, కన్న తల్లిదండ్రుల కనికరం నీకు దొరక్కపోయినా, నమ్ము, నా దేవుని కనికరం ఈ రాత్రి నీ తల మీద రావటానికి సిద్ధంగా ఉంది. దేవుని కనికరం నిన్ను ఆవరించడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉంది. ఆయన కనికరం నువ్వు పొందుకున్నట్లుగా ఒక్కటే చేయి. ఏ పాపం నీలో ఉందో ఒప్పుకో, విడిచిపెట్టు. ఒప్పుకో, విడిచిపెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేస్తూ ఉండగా ఈ మాట చెప్పి మూడో విషయానికి వెళ్తాను. ఆత్మ తాకిడి ఒకడు అనుభవిస్తే, పరిశుద్ధాత్మ చల్లని గాలి, పరిశుద్ధాత్మ నీటి వాసన ఒక వ్యక్తి హృదయాన్ని తాకితే, రాతి హృదయం మాంసపు హృదయం లాగా మారిపోద్ది. మాంసపు హృదయం ఏం చేస్తుందో తెలుసా? ప్రతి దానికి స్పందించడం ప్రారంభిస్తుంది. రాతి హృదయం, మాంసపు హృదయం. రాయి కఠినమైనది, మాంసం చాలా సున్నితమైనది. అద్భుతం తెలుసా? ఆత్మదేవుడు నిన్ను తాకినప్పుడు నిన్ను ఒక సున్నితమైన మనస్కుడిగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. సున్నితమైన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్తాను. చూడండి, శరీరపు అవయవాల్లో కన్ను చాలా సున్నితమైంది. చెప్పండి చెప్పండి, ఏది సున్నితమైంది? కన్ను చాలా సున్నితమైంది. సున్నితమైన ఈ కంటిలో చిన్న రాయి పడింది అనుకోండి, రాయి దాకెందుకు, చిన్న నలుసు పడింది అనుకోండి, ఆ నలుసు తీసేదాకా ఏమండి చెప్పాలి, ఆ నలుసు తీసేదాకా కళ్ళల్లో నుంచి నీరు కారుతూనే ఉంటుంది. ఆ రాయి తీసేదాకా కాలుగాలిన పిల్లిలాగా ఇటు అటు తిరుగుతూనే ఉంటాం. ఆ చిన్న నలుసు తీసేదాకా మనిషికి నెమ్మది ఉండదు. ఎందుకు తెలుసా? కన్ను చాలా సున్నితమైంది. అద్భుతం. పరిశుద్ధాత్మ నీ హృదయాన్ని సున్నితం చేస్తే, చిన్న తప్పు నీ వలన జరిగిన దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వరకు ఆత్మదేవుడు నీ లోపటుండి ఏడవటం ప్రారంభిస్తాడు. ఆత్మదేవుడు నీ లోపటుండి ఏడవటం ప్రారంభిస్తాడు. ఓ చిన్న అబద్ధం ఆడినా, అరేరేరే ఈరోజు అబద్ధం ఆడేనే, ఏ పెదవులతో ప్రార్థిస్తున్నానో, ఏ పెదవులతో దేవుని స్తుతిస్తున్నానో, అవే పెదవులతో నేను అబద్ధం ఆడేనేనని ఆడిన అబద్ధాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వరకు ఆత్మదేవుడు నీ లోపటుండి ఏడవటం ప్రారంభిస్తాడు. ఎస్, మనిషివి కదా, త్రోవను వెళ్తున్నావు, ఒక అందమైన దృశ్యం నీకు కనపడింది, ఆకర్షణీయమైన దృశ్యం నీకు కనపడింది. గమనించండి, ఒక అందమైన అమ్మాయి నీ కళ్ళ ముందు కనపడింది. చూడకూడదు అనుకున్నావు, నీ కన్ను చూసింది. ఆలోచించకూడదు అనుకున్నావు, నీ మనసు ఆలోచించింది. చూడకూడని దృశ్యం చూసిన తర్వాత ఆత్మదేవుడు లోపటుండి ఏం చేస్తాడో తెలుసా? ఆత్మదేవుడు నీ లోపటుండి ఏం చేస్తాడో తెలుసా? ఆయన మూలగొట్టం ప్రారంభిస్తాడు. యేసయ్య రక్తంతో కడగబడిన నీవు, బాప్తిస్మం పొంది మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన నీ బ్రతుకులో ఇది నీకు తగునా? యోబేమన్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకు నేను ఎలా చూస్తానని నా భక్తుడు అనలేదు అన్నాడు కదా. ఎందుకు నీవు ఎలా చేశావు? చూసిన చిన్న తప్పుడు చూపును బట్టి ఆత్మదేవుడు నీ లోపటుండి ఏడవటం ప్రారంభిస్తాడు. చిన్న తప్పు నీ వలన జరిగిన ఆత్మ నీ లోపటుంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడవటం ప్రారంభిస్తావు. అంత మెత్తని హృదయంగా నీ హృదయాన్ని మార్చగలిగిందే పరిశుద్ధాత్మ నీటి ప్రవాహం. నిజమే. చూడండి, ఒక సున్నితమైన శరీరం ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో దరిదాపుగా అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా. కరోనా వ్యాక్సిన్ మనుషునికి గుచ్చేటువంటి ఆ సూది ఉంది కదా. మా చిన్నతనంలో సూది సైజు వేరు, చాలా లావు ఉండేది. టెక్నాలజీ పెరిగిన తర్వాత సూది బాగా సన్నగా అయిపోయింది. చూడండి, ఆ ఇంజెక్షన్ ఆ సిరంజిలో వేసుకొని సూది గుచ్చడానికి వచ్చినప్పుడు చూడండి, ఎక్కడ పెట్టి గుచ్చక మునిపే ఎవరైనా రైట్ గుచ్చు అని ఎవరైనా ఇస్తారా? మనోడు గుచ్చక మునిపే
మనోడు మూతి తిప్పే విధానం ఉంటుంది చూసారా, 30 అంకలు తిప్పుతాడు, కళ్ళు బిగబొట్టి పళ్ళు పట్టమని మెలక. ఎంతకు విచిత్రం తెలుసా, ఇంకా ఇంజక్షన్ వేయలా, గొచ్చక మునిపోయి ఇట్లా అంటాడు. ఎందుకో తెలుసా, సున్నితమైంది. అదే గేదెలు ఉన్నాయి చూడండి, గేదెలు రైట్, చూడండి, గేదెలు ఉన్నాయి కదా, గేదెలకు వేసే ఇంజక్షన్ సూది ఎంత ఉంటుంది? మనకులాగా సన్నగా ఉంటుందా? ఎట్లా ఉంటుందమ్మా? దొబ్బనమంత సైజులో ఉంటుంది. మనకులాగా ఆ గేదెకి ఇంజక్షన్ చేసేటప్పుడు దూది రాసి, టెన్షన్ రాసి, ఏం కాదమ్మా ఒక్క నిమిషం కళ్ళు మూసుకో అని మెల్లిగా కూర్చోడో, ఎట్లా గుచ్చుతాడు? అద్దుకో అన్న, నాకు డౌటు, వెటనరీ డాక్టర్ అనుకుంటా, 2000 మధ్య సూది పెడతాడా? చూడండి, ఇట్లా ఎత్తి పెటామని కొడతాడు. ఎంత ఎత్తున్న అంతలా సూది పెటామని కొడితే ఈ గేదె ఉంది చూసారా, ఏదో ఏగవాలినట్లుగా తోకతెట్టు అంటది. గమనించండి, ఆత్మ లేకపోతే నీ తోలు కూడా అట్టాగే ఉంటుంది. నవ్వే బాగానే ఉంది. పరిశుద్ధాత్మ తాకిడి నీకు లేకపోతే, ఆత్మ ప్రసన్నత చేత నువ్వు నింపబడితే, దొబ్బనం లాంటి సూది లాంటి వాక్యం నీకు వినిపించిన హుసేన్ సాగర్లో బుద్ధుడిలాగా ఆత్మ తాకిడి నీకు లేకపోతే, పరిశుద్ధాత్మని ప్రసన్నత నువ్వు అనుభవించకపోతే, హృదయాలను బ్రద్దలు చేసే సుత్తి లాంటి వాక్యం వచ్చిన, అగ్ని కణము లాంటి దైవ వాక్కు అనేకుల హృదయాలను కాలుస్తూ ఉన్నా, నీ హృదయం రాతిమయమైపోయింది కదా, చలనం లేనివాడిగా నువ్వు మిగిలిపోతావు. అందుకని వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ మోడును, ఈ మొద్దును, ఎండిపోయిన ఈ బ్రతుకులను మరలా చిగురింప చేయగలిగిన శక్తి నీటి వాసన. ప్రైజ్ ది లార్డ్. ఏంటా నీటి వాసన? మొదటి నీటి వాసన ఏది? కొంచెం గట్టిగా. వాక్యం అనే నీటి వాసన. రెండవ నీటి వాసన ఏది? పరిశుద్ధాత్మ అనే నీటి వాసన. యేసు నామం పేరిట పరిశుద్ధాత్మ నీటి ప్రవాహం ఈ రాత్రి ఒక్కొక్క హృదయ క్షేత్రాన్ని తాకునుగాక, ఒక్కొక్క హృదయ క్షేత్రాన్ని తాకునుగాక. 2023 గతంలో నువ్వేం పోగొట్టుకున్నావో, పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 అంతలు నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నరకబడిన చోటే మహావృక్షంలాగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. అయితే దేవుడి కార్యాలు చేయాలంటే నీటి వాసన తగలాలి. ఏ వాసన? పరిశుద్ధ గ్రంథంలో 3వ నీటి వాసన ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. అయిలారా నా వైపు చూడండి. కన్నీటి ప్రార్థన. ఒకవేళ నీ బ్రతుకు ఒకప్పుడు పచ్చని చెట్టులాగా ఉండే నీ బ్రతుకు నేల మట్టుకు నరకబడి ఇప్పుడు మొద్దే మిగిలిపోయిందేమో, వేళ్ళు కూడా కుళ్ళిపోతున్నాయేమో, చూసిన వాళ్ళంతా నీ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారేమో, నీ పిల్లలను చూసి అపహాస్యం చేస్తున్నారేమో. వీళ్ళంట పెద్ద భక్తులంట, వీళ్ళ దేవుడంట గొప్ప దేవుడంట. చూడు వీళ్ళ బ్రతుకులు ఏమైపోయినాయో, చూడు వీళ్ళ పిల్లలు ఏమైపోయారో, ఇంకా వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు, చూడు ఇంకా వీళ్ళకి పిల్లలు పుట్టలేదు, చూడు వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళట ఆర్థికంగా ఎంత చితికిపోయారో అని ఒకవేళ ప్రజల మధ్యలో ఎండిన మొద్దులాగా కనపడుతూ ఉంటే నిన్ను 10 మంది చూసి నవ్వుతున్నారా? నీ బ్రతుకేలా అయిపోయిందని చాటున ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారా? గమనించం. నిన్ను గూర్చే కాదు, భక్తుడైన యోబును గూర్చి కూడా ఆ కాలంలో ప్రజలు అలా మాట్లాడుకునేవాళ్ళు. చూడండి ఆ మాట ఒకసారి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. నాతో కలిసి మాటలు చెప్పండి. నా స్నేహితులు నన్ను చూచి ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వేద్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వేద్యమాడవలననియు కోరి. ఇక్కడ నుంచి సౌండ్ పెంచండి గట్టిగా. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.
అందరూ మరొకసారి చెప్దాం. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి, ఇంకొకసారి, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ఎట్లా 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 ఇలారా చూడండి. యోబును గూర్చి ఎగతాళిగా మాట్లాడుకుంటుంది బయటోళ్ళు కాదట. ఎవరు? చూడండి మాట, స్నేహితులు అంటాడు. అమ్మా నా వైపు చూడండి. కొన్నిసార్లు నీ బ్రతుకులో నా బంధువులు అని, నా స్నేహితులు అని, నా చుట్టాలు అని, నా ఆప్తులు అని వీళ్ళకి చెప్తే కాస్త నాకు ఓదార్పు కలుగుతుందని కొంతమంది దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకుంటావు. చెప్పొద్దు అని నేను అనను, కానీ కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా? నీ బాధ గుండెల్లో పెట్టుకొని నీ కొరకు ఏడుస్తూ ప్రార్థన చేసేది కొద్దిమంది అయితే, ఎక్కువ మంది ఏం చేస్తారో తెలుసా? నీ బాధ అంతా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుటుంబంలో ఎట్లా జరిగింది, అయ్యా నా సంసారంలో ఎట్లా జరిగింది, అయ్యా నా పరిస్థితులు ఎట్లా జరిగిందని నువ్వు ఏడ్చుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ బాధ అంతా ఆ వ్యక్తికి నువ్వు చెప్తే, ఆ వ్యక్తి విన్న తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఆ స్త్రీ విన్న తర్వాత ఏం చేస్తాడో తెలుసా? నువ్వు పక్క వెళ్ళిపోయిన తర్వాత, దీనికి ఇట్టాగే కావాలా, దీనికి టెక్క ఇప్పుడు కుదిరింది. ఇంకొంతమంది ఏమంటాడో తెలుసా? ఇప్పుడు నా కళ్ళు మీకెట్టా తెలిసిందమ్మా, మీరు ఎప్పుడు అనుకోలేదు కదట. బిడ్డలరా, నీ గుండె చప్పుడు ఎప్పుడైనా ఏ మనిషి దగ్గర పడితే ఆ మనిషి దగ్గర వెప్పుకో. నీ కన్నీటిని తొడవగలిగే దేవుని యొద్దే నీ గుండె చప్పుడు విప్పుదువు కాక. నీ గుండె లోతుల్లో గూడు కట్టుకున్న ప్రతి దుఃఖం ఒకటి చెప్తే ఆత్మ సంబంధమైన దైవ సేవకులకు చెప్పు. ఆ దైవ సేవకుల ప్రార్థనా బలం కొంత నీకు ఉపయోగపడుతుందని అది గుండెల్లో దాచిపెట్టుకునే సేవకులకి చెప్పు. ఆ తర్వాత నీ గుండె చప్పుడు ఎక్కడైనా వినిపించాల్సిన స్థలం ఏదైనా ఉన్నదా అంటే, ఎవరికైనా నీ బాధ తెలియచేయాలని అనుకుంటే, నీ గుండె చప్పుడు దేవుని యొద్దే నువ్వు విప్పుదువుగాక. అమ్మా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఒకవేళ లోకంలో ప్రజలు నువ్వు ఏడుస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతారు, నువ్వు నవ్వుతూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసయ్యా? నీవు ఏడిస్తే నీతో పాటు ఆయన ఏడుస్తాడు. నువ్వు దుఃఖపడితే నీతో పాటు ఆయన దుఃఖపడతాడు. ప్రభా, నా బ్రతికేంటి ఎట్లయిపోయింది, నిన్ను నమ్ముకున్న బ్రతికయ్యా, నాకు అన్యాయం చేయకయ్యా, నన్ను చేయి విడిచిపెట్టకయ్యా అని ఒక పిచ్చోడులాగా ఆయన పాదాల మీద పడి నువ్వు ఏడుస్తూ ఉంటే, నీ కన్నీళ్లను చూసి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ కన్నీళ్లను చూసి చూడనట్లుగా వెళ్ళే దేవుడు కాదు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ యావత్ బాధలో నీతో కూడా బాధనుందే దేవుడు ఆయన. నీ యావత్ బాధలో నీతో కూడా బాధనుండే దేవుడు. నీవేడిస్తే ఆయన తట్టుకోలేడమ్మా. ఒకవేళ నీవేడిస్తే నీ భర్త తట్టుకోగలిగాడేమో, నీవేడిస్తే నీ తల్లిదండ్రులు చూడగలిగారేమో, నీవేడిస్తే కడుపున పుట్టిన బిడ్డలు పట్టనట్లుగా వెళ్ళారేమో. నీవు ఆరాధించే నీ దేవుడు మాత్రం, కల్వరిలో నీ కొరకు ప్రాణం పెట్టిన ఈ దేవుడు మాత్రం, నువ్వు ఏడిస్తే మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆ సంగతి యోబు గుర్తించి, స్నేహితులంతా ఎగతాళిగా మాట్లాడుతున్నారయ్యా, మరి ఏం చేశావు? స్నేహితులంతా గేలి చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి, అమ్మా వినండి, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి, దేవుని తట్టు చూసి అంటే పర్వాలా, దేవుని తట్టు దృష్టి ఉంచి. నీ చుట్టూతో కొంతమంది విమర్శిస్తారు, విమర్శలు పట్టించుకోకు, దేవుని మీదే దృష్టి నిలుపు. ప్రజల సూటిపోటి మాటలు పట్టించుకోకు, దేవుని మీదే మనసుంచు. కొంతమంది సేవక నిన్ను అనొచ్చు, ఓ పెద్ద సేవకుడు బయలుదేరి వచ్చాడు, మేం చేయలేని సేవ ఈయన ఏం చేస్తాడని అలా కొంతమంది నేను కించపరుస్తూ మాట్లాడవచ్చు. ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మాటలు పట్టుకొని కృంగిపోకు. వాళ్ళ మాటల మీద దృష్టి నిలుపక, నీ అంగలార్పును నాట్యంగా మార్చగలిగే దేవుని మీద దృష్టి నిలిపి కన్నీళ్ళు ప్రవాహంలాగా విడువు. ఆ కన్నీటి ప్రవాహంలో
ఈ మొద్దును మరలా దేవుడు బ్రతికించబోతున్నాడు. అసలు ఇక్కడ భక్తుడు అన్న మాట చూడండి. దేవుని తట్టు దృష్టి ఉంచి విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. సంగమా, నా తోటి దైవ సేవకులారా, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, చాటున మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, పొగిడినట్లే పొగుడుతారు, వెనక్కి వెళ్ళి విమర్శిస్తారు, ముందొచ్చి అంటారు. అట్లా కౌగిలించుకొని చూడండి, అట్లా కౌగిలించుకొని అంటాడు, నిన్ను అన్నా అంటాడు. మనోడు సాగదీసాడంటే విజయవాడ దాకా పోద్ది. అన్నా అన్నాడా, నువ్వు అనుకుంటావు ఎంత మంచి తమ్ముడు దొరికాడురా నాకని. నువ్వు అట్లా పక్క వెళ్ళిపోయిన తర్వాత వీడు అన్నగాదు దొన్నా అంటాడు, వీడు అన్నగాదు దొన్నా అంటాడు. విమర్శకుల మాటలు పట్టించుకోకు, రాళ్ళేసే మాటలు పట్టించుకోకు, నిన్ను కృంగదీసే మాటలు కొంతమంది మాట్లాడతారు, పట్టించుకోకు. ఓ యోబు కొత్త గొప్ప భక్తుడంట, అరుణోదయపు దినాన లేచి ఒక్కొక్క కుమారుడు కొరకు ప్రత్యేకంగా బలు అర్పించేవాడట. ఈయనెంత బలు అర్పించేవాడైతే, ఈయనెంత భక్తి కలిగిన వాడైతే, ఈయనెంత యథార్థపరుడైతే, ఈయన బ్రతుకులో ఎందుకు కష్టం? వాళ్ళ దేవుడే శక్తివంతుడైతే, వాళ్ళ దేవుడే నిజంగా బలం కలిగిన వాడైతే, ఇతని బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది? విమర్శల జడివాన. క్రైస్తవుడా, నీ మీద కూడా కొంతమంది విమర్శల జడివాన కుమ్మరిస్తారు. అమ్మో, ఆదివారం వచ్చిందంటే తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి వెళ్తారు, నుదుట బొట్టు లేదు, మొన మోపిది ఉన్నట్టుంది, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. విమర్శకుల మాటకు భయపడకో, విమర్శకుల మాటకు కృంగిపోకు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? విమర్శించబడిన చోటే విజయోత్సవంతో నిన్ను ఊరేగిస్తాడు ఆయన. నమ్ము ఈ మాట. విమర్శించబడిన చోటే విజయోత్సవంతో ఊరేగిస్తాడు. ఒకవేళ ఈరోజు ఎవరైనా నిన్ను చూసి నోటితో దూషించారా, నోటితో విమర్శించారా, నమ్ము, విమర్శించిన నోరే ప్రశంసించే నోరుగా దేవుడు మారుస్తాడు. నమ్ము ఈ మాట. ఎవడైనా వేలెత్తి చూపించి చూడు దీని బ్రతికేమైపోయిందో, వేలెత్తి చూపించి గుచ్చి నిన్ను కృంగదీస్తున్నారా, నమ్ము ఈ మాట. ఏ చేతులు వేలెత్తి చూపి నిందించాయో, వేలెత్తి చూపించి నిందించిన చేతులే నీ ఆశీర్వాదాన్ని చూసి చప్పట్లు కొట్టే చేతులుగా నా దేవుడు మారుస్తాడు. చప్పట్లు కొట్టే చేతులుగా దేవుడు మారుస్తాడు. నీవు చేయాల్సిందేంటో తెలుసా? ఇవేవి పట్టించుకోకుండా, వాళ్ళు పొగుడుతున్నారు, వీళ్ళు విమర్శిస్తున్నారు, పట్టించుకోవద్దు. వాళ్ళు దండలు వేస్తున్నారు, వీళ్ళు నిందలు వేస్తున్నారు, పట్టించుకోవద్దు. నీవు మాత్రం దేవుని తట్టు చూసి ఆయన మీదే దృష్టి ఉంచి, యోబు అంటాడు, నా కన్నీళ్లను ఎట్లా అంటండి, కన్నీళ్లు విడిచాను అంటలా. ఈ మాట చూడండి, కన్నీరు కార్చాను అంటలా, కన్నీటి చుక్కలు దేవుని సన్నిధిలో రాల్చాను అని అంటలా. ఏమంటాడో తెలుసా? నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ప్రవాహంలాగా వస్తుందయ్యా. కుళాయి ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు ఎట్లా దారులుగా కారుతాయో, డ్యామ్ గేట్లు ఎత్తితే నీళ్ళు ఎట్లా ప్రవాహంలాగా పొర్లుకుంటూ వెళ్తాయో, దేవుని సన్నిధిలో నేను మోకరించినప్పుడు నా కన్నీళ్ళు ప్రవాహంలాగా విడుస్తున్నానయ్యా. దేవా, ఈ నిందలేంటి? దేవా, ఎండిపోయి నీ బ్రతికేంటి? ఎక్కడ పచ్చని చెట్టుగా ఉన్నానో అదే ప్రాంతంలో నేల మట్టుకు నరకబడ్డా కదయ్యా. యోబు పరిస్థితి చెప్పమంటారా? ఊజు దేశములో తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే మిక్కిలి గొప్పవాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఆ ఊజు దేశములో తూర్పు దిక్కునున్న జనులందరిలో అతి దరిద్రుడు ఎవరయ్యంటే యోబే. అమ్మా, నా వైపు చూడు. కొన్నిసార్లు దేవుడు నేను సింహాసనం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తాడు, సంతోషించావు కదా. కొన్నిసార్లు బ్రతుకు తలకిందులై ఎక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డావో అదే స్థలములో యోబులాగా నీ పరిస్థితి తలకిందులైపోద్ది. తలకిందులైనప్పుడు కృంగిపోకు. నువ్వేమనుకోవాలో తెలుసా? ఈరోజు శ్రమను అనుభవిస్తున్నా, రాగల కాలములో శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధి దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు.
ఈ దుఃఖం కొద్ది దినాలే, ఈ నిట్టూర్పు కొద్ది దినాలే, ఈ అంగలార్పు కొద్ది దినాలే, ఈ ప్రసవేదన కొద్ది దినాలేనని ఆ కొద్ది కాలం యోబులాగా కన్నీళ్లు విడుస్తూ ప్రవాహంలాగా దేవుని దగ్గర నువ్వు ఏడిస్తే, నీ కన్నీటి ప్రవాహంలో ఆ కన్నీటి ప్రవాహపు నీటి వాసన చీకిపోయిన నీ వేరును, మోడైపోయిన నీ మొద్దును మరలా చిగురింపచేసి మహావృక్షంలాగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. అమ్మా, నేను ముగింపులోకి వచ్చాను, నా వైపు చూడండి. రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించక మునిపే 5 గంటల లోపు పడకల మీద నుంచి లేవండి. క్రైస్తవుని కమిట్మెంట్ ఎలా ఉండాలో చెప్తాను. సూర్యుడు ఉదయించక మునిపే 5 గంటల లోపే లేచి తొల్లిటి అర్ధగంట దేవుని సన్నిధిలో గడపండి. ఒక భక్తుడు అంటాడు, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో తొల్లిటి అర్ధగంట నువ్వు ప్రార్థన గదిలో గెలిస్తే, లేవటంతో తొల్లిటి అర్ధగంట నీ ప్రార్థన గదిలో, ఆ చిన్న గదిలో గెలిస్తే, ఆ దినం ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించడం ప్రారంభిస్తాడు. ఒక మాట చెప్తా, నీ ఇంటిలో నుండి దేవునికి నీ కంఠధ్వని, ఉదయకాలమందు పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే నీ కంఠధ్వని దేవునికి వినబడాలి. మసీదులో నుండి నమాజు శబ్దం ఆకాశమందలి దేవునికి వినబడక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని ఆకాశమందలి దేవునికి వినబడాలి. రేడియోలో నుండి సుప్రభాత శబ్దం ఇంకా బయటకు రాక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని దేవునికి వినబడునుగాక. రైట్. ఒక అర్ధగంట ప్రార్థన చేసుకున్నారు, మంచిది. ఉద్యోగానికి వెళ్ళారు, మీ కార్యక్రమాలన్నీ ముగించారు, సాయంత్రం ఇంటికి వస్తారు కదా. గమనించండి, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఒక్క అర్ధగంట అయినా కుటుంబంగా కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన ఏ రోజైనా మీ ఇంటిలో జరగకపోతే ఆ రోజు భోజనం చేయకండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎట చూస్తున్నారంటే, ఇది అస్సలు బాగాలేదన్నా. మరి ఏది బాగుందో మీరు చెప్పండి. మా చిన్నతనంలో నమ్ముతారా, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగని రోజు ఒకటి కూడా ఉండేది కాదు. ఇంట్లో ఒక కండిషన్ పెట్టాడు మా హిట్లర్ గారు అంటే మా నాన్నగారు. ఒక కండిషన్ పెట్టాడు, ఎవడైతే కుటుంబ ప్రార్థనలో కూర్చుంటాడో, రేడియో దగ్గర కూర్చొని వాక్యం వింటాడో వాళ్ళకి మాత్రమే భోజనం కండిషన్ పెట్టేవాడు. గమనించండి, నా చిన్నతనంలో ఈరోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగలేదని చెప్పుకోవటానికి వీల్లేదు. ప్రతిరోజు ప్రార్థన జరిగేది. నేను కూడా ప్రార్థనలో కూర్చునేవాడిని. అలాగని దేవుని మీద భక్తితో కాదు, కానీ భోజనం కోసం కూర్చునేవాడిని. సరే, అయిపోయేది. ఒకరోజు మా తండ్రి గారు ఎటో వెళ్ళారు, వాళ్ళు వేరే కార్యక్రమం నిమిత్తం వేరే ఊరు వెళ్ళారు. మా అక్కకి చెప్పారు, రేడియో వాక్యం వినండి, అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకున్న తర్వాతే భోజనం అన్నారు. నేను సరే అని చెప్పి ఇక భోజనం కోసం రేడియో దగ్గర వాక్యం విన్నాం. వాక్యం అయిపోయిన తర్వాత నేను, ఒక చెల్లి, తర్వాత అక్క, ముగ్గురు ఉన్నాం. ప్రార్థన సమయానికి వచ్చేసరికి, నువ్వు ప్రార్థన చేయరా అన్నారు. అద్భుతం తెలుసా, ఈ చేతగాని వాళ్ళంతా 1-2 గంటలు ప్రార్థన చేస్తారు, కానీ నేనైతే 1/2 నిమిషంలో ప్రార్థన ముగించా. 1/2 నిమిషంలో ముగించిన తర్వాత, ఆ తర్వాత ఒక చెల్లి చేసింది, ముగింపులో మా అక్క. ఎంతసేపటికి ఆపదాం. ఇక ఆపుపోయేసరికి నేనేం చేసానో తెలుసా, ఆమెన్ ఆమెన్. నేను ఆమెన్ అనే కొద్దీ ఆమెకు ఉద్యమం ఎక్కువైపోతుంది. నాకున్న అభిప్రాయం ఏంటంటే, ఆమెనంటే అది ఆమెనంటే ప్రార్థన ముగించాలరా అనేది నాకున్న ఆలోచన. నేను ఆమెననే కొద్దీ ఆమెకు ఉద్యమం ఎక్కువైపోయి ఇంకా సాగతీస్తుంది. బెల్లు బ్రేకు లేదు, నాన్ స్టాప్ బస్సు. ఓ పావు గంట తర్వాత ఓపిక దక్కిపోయి పెట్టమని కొట్టి ఆమెన్ ఆమంటది, అవునరా ఆమెన్, యేసు రక్తమే చేయమని మళ్ళీ స్టార్ట్ చేసింది. బిడ్డలారా,
కన్నీటి ప్రార్థన నీటి ప్రవాహం నీ పిల్లను ఆవరిస్తే, కన్నీటి ప్రార్థన నీటి ప్రవాహం నీ వ్యాపారాన్ని తాకితే, కన్నీటి ప్రార్థన నీటి ప్రవాహం నీ పిల్లల భవిష్యత్తును తాకితే, ఈరోజు వాళ్ళు మొద్దులుగా ఉన్న యేసు నామం పేరిట మహావృక్షాలుగా దేవుడు వాళ్ళని మార్చబోతున్నాడు. మహావృక్షాలుగా దేవుడు వాళ్ళని మార్చబోతున్నాడు. ప్రతిరోజు ఉదయం కనీసం ఒక అర్ధగంట అయినా అరుణోదయపు ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకొందురుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ప్రతిరోజు రాత్రి కనీసం ఒక అర్ధగంట అయినా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగించుకొందురుగాక. అయ్యా మేము జరిగించుకుంటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ అయ్యా. దరిదాపుగా అందరూ ఎత్తారు. ఎబినేజరన్నా వాళ్ళు చేసుకున్నా చేసుకోపోయినా చేసుకోవాలనే ఆశ మాత్రం పుట్టింది. మీ ఆశకు దేవుడు నీళ్లు పోయునుగాక, మీ ఆశకు దేవుడు ఎరువేయునుగాక. నేను అర్ధగంట అన్నా, ఇక రేపటి నుంచి మీరు అమ్మా, నీ పిల్లలను బ్రతికించేది ఎవరి ప్రార్థనో కాదు, నీ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో శ్రేష్టమైన భవిష్యత్తు నీ పిల్లలకు నా దేవుడిచ్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆఖరి మాట, జస్ట్ 5 minutesలో నేను ముగిస్తాను. యేసయ్య మనందరితో మాట్లాడి బలపరుచునుగాక. అది నరకబడింది. అది బ్రతుకుతాదని చెప్పుకోవటానికి ఆధారం లేదు. వేర్లు కూడా చీకిపోయాయి. వాక్యం అంటుంది, నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురిస్తుంది అంటాడు. ఏంటా నీరు? వాక్యమనే నీరు. ఏంటా నీరు? పరిశుద్ధాత్మనే నీరు. ఏంటా నీరు? కన్నీటి ప్రార్థననే నీరు. ఆఖరి నీరు, ఆఖరి నీటి ప్రవాహం నీరు కృపకు గుర్తుగా ఉంది. నా ప్రార్థన, దైవ కృప ఒక ప్రవాహములుగా ఈ ప్రాంతం అంతా ప్రవహించునుగాక. దైవ కృప ఈ ప్రాంతం అంతా ప్రవహించునుగాక. ఆయన కృప ఒక్కొక్క బిడ్డను తాకునుగాక. మీరు నన్ను అడగొచ్చు, అయ్యా కృపను నీళ్లతో ఎట్లా పోలుస్తారు? ఎస్, వాక్యం అన్నారు, నో డౌట్. పరిశుద్ధాత్మ అన్నారు, నో డౌట్. ఎస్, కన్నీటి ప్రార్థన అన్నారు, ఆ కన్నీటిలోనే నీరుంది కాబట్టి నీటి ప్రవాహం నీటి గుర్తుగా ఉంది, నో డౌట్, అంతవరకు. కానీ నీటిని కృపతో ఎట్లా పోలుస్తారయ్యా అని ఒక ఆలోచన వస్తే నా వైపు చూడండి. లోకంలో ఒక సామెత ఉంది, నిజం దేవుడు ఎరుగు, నీళ్లు పల్లం ఎరుగు. నీళ్లు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు. నేను మీకు నేర్పే కొత్త సామెత ఏంటో తెలుసా? నీళ్లు పల్లం ఎరుగు, కృప దీనుణ్ణి ఎరుగుతుంది. ఎట్లాగో చెప్తాను. ప్రపంచమంతా దేవుని కృప ప్రవహించేటప్పుడు ఆ కృప ఎవరి దగ్గరకు వస్తుందో తెలుసా? అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. నాకు బాగా చూడముచ్చటైన విషయం ఏంటంటే, మా జేమ్స్ గారు ఉన్నారు, బహుదీనుడు. జెర్మియా గారికి మంచి, ఎక్కడున్నారు జెర్మియా గారు? బహుదీనుడు. అలాగని సాధారణమైనడు కాదండి. అవకాశం దొరకాలే కానీ నందిగామ సగం కొనేస్తాడు. కానీ ఏమీ లేని అమాయకుడిలాగా ఉంటాడు. నేను అనుకుంటా, ఆయన దేవుడు ఎంతగా ఆశీర్వదించడానికి, ఆయన కృపతో ఆ బిడ్డను దేవుడు దర్శించడానికి, ఆ దీనత్వమే ఆ భక్తి పనుల్లో దేవుడు చూశాడు. నేను ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని వాళ్ళు నా ముందుకు వచ్చినప్పుడు, అయ్యా మీ ఫోటో పేపర్లో వేస్తాను, వాల్ పోస్టర్లో వేస్తాను. ఒకటే మాట అన్నారు, అయ్యా నా ఫోటో కనుక వాల్ పోస్టర్లో వేస్తే నేను అసలు మీటింగ్కే సహకరించినయ్యా. మరేం చేయాలి? నా పేరు వినబడకూడదు, నా పేరు కనబడకూడదు, నాకు ఘనత రాకూడదు. నా ద్వారా ఏ పరిచర్య జరిగినా సమస్త ఘనత మహిమ ప్రభావాలు అది దేవునికే కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అది దేవునికే కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని కృపా ప్రవాహం అన్ని ప్రాంతాలకు ప్రవహించుకుంటూ నీళ్లు ఎక్కడ నిలుస్తాయో తెలుసా? పల్లం ఎక్కడుంటుందో అక్కడ నీళ్లు నిలుస్తాయి. కృపనే నీళ్లు ఎక్కడ నిలుస్తాయో తెలుసా? ఎవడు దీనుడై, ఎవడు వినయ మనస్కుడై
నలిగిన హృదయము గలవాడై దేవుని సన్నిధిలో గడగడ గడగడమని వణుకుతాడో ఆ కృప అపరిమితంగా వాడిని దర్శించడం ప్రారంభిస్తాయి. గమనించండి, లోయలో ఎన్ని నీళ్లు ఉంటాయి? ఏం లేదు, సింపుల్. లోయలో ఎన్ని నీళ్లు ఉంటాయి? చాలా అనొద్దు తమ్ముడా, ఇటు తాగటానికి కాదు తమ్ముడా, ఓపెన్ చేయమంటారా అంటున్నారు. రైట్. ఈ బాటిల్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి? ఈ బాటిల్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి? ఎంత పడితే అంత, ఎంత పడితే అంత. అది ఎస్ అది నేను అడిగేది. లోయలో ఎన్ని నీళ్లు నిల్చుంటాయి? ఎస్, లోయ ఎంత లోతుగా ఉంటే అన్ని నీళ్లు ఉంటాయి. ఎంత లోతే ఉందనుకోండి గుక్కిడి నీళ్ళే ఉంటాయి. ఇంకా లోతుగా ఉందనుకోండి, లోయ ఎంత లోతుగా ఉంటుందో నీళ్ళంత సమృద్ధిగా ఉంటాయి. జీవితంలో నువ్వెంత దీనుడిగా బ్రతుకుతావో అంత సమృద్ధి అయిన కృప దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నీ దీనత్వాన్ని కొలుస్తూ నీ దీనత్వానికి తగినట్లుగా దేవుడు కృప ఇవ్వటం ప్రారంభిస్తాడు. గర్వం నీలో కనపడిందా? అహంకారపు స్వభావం నీలో కనపడిందా? డాంబికత్వం నీలో కనపడిందా? వాక్యం అంటుంది, అహంకారులను ఎదిరించి. ఎవరిని ఎదిరించి? అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడట. విచిత్రం చూడండి, యోబుకు దేవుడు విస్తారమైన కృపలు ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం ముగింపులో చూడండి, పర్వాలేదు, నేను ముగిస్తున్నాను. యోబు దుమ్ములో పడి ధూళిలో పడి ఏడుస్తూ ఉంటాడు. నేను అసహించుకుంటున్నానయ్యా, నేను నీచున్నయ్యా, నేను దుమ్ము లాంటి వాడినయ్యా, ధూళి లాంటి వాడినయ్యా అని దుమ్ములో పడి ధూళిలో పడి ఏడుస్తూ ఉన్నాడు. తన విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత దీనుడిగా నిన్ను నీవు తగ్గించుకొని, ఎంత దీనురాలిగా నీ పాపస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో, నువ్వు దీనుడిగా మారే కొలది కృపను దేవుడు కుమ్మరించటం ప్రారంభిస్తాడు. కృపను దేవుడు కుమ్మరించటం ప్రారంభిస్తాడు. క్రీస్తు యేసు కృప ఎలాంటిదో తెలుసా? యేసుక్రీస్తు వారి కృప ఒక దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మార్చగలిగింది. యేసుక్రీస్తు వారి కృప. చూడు, భక్తిలో ఒకవేళ దరిద్రురాలిగా ఉన్నా, ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో పరిశుద్ధతలో నువ్వు దరిద్రురాలిగా ఉన్నా, ఈ వాక్యం వింటుండగా యోబులాగా దుమ్ములో ధూళిలో పడి రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడు, రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. నీ పాప జీవితం అంతటిని వదిలిపెట్టి నిన్ను నువ్వు రిక్తురాలిగా మార్చుకొని, ఈరోజు వాక్యమంతా నాతోనే మాట్లాడిందయ్యా, వాక్యమని అర్థం నా బ్రతుకును చూపించిందయ్యా, పరిశుద్ధాత్మదేవుడు ఒప్పుకోమంటున్నాడయ్యా, ఆ కన్నీటి ప్రార్థనకు ఆత్మదేవుడు నన్ను పురికొల్పుతున్నాడయ్యా, రిక్తునిగా మీ హస్తాల్లోకి ఒదిగిపోతున్నాను అని దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని దుమ్ములో పడి ధూళిలో పడి నా దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే, యోబుని చూసి అన్నారు, ఒకప్పుడు మహావృక్షం మొద్దులాగా నేల మట్టుకు నరకబడింది. వాక్యపు నీటి ప్రవాహం యోబును దర్శించింది. పరిశుద్ధాత్మ నీటి ప్రవాహం యోబును దర్శించింది. కన్నీటి ప్రార్థనా ప్రవాహం యోబును దర్శించింది. వాటన్నిటికి మించి దైవ కృపా నీటి ప్రవాహం యోబును దర్శించింది. దర్శించిన తర్వాత ఏమైందో తెలుసా? ఆ నీటి వాసన యోబుకు తగిలి తగలక మునిపే చిగురించటమే కాదు, మహావృక్షంలాగా మారాడు. ఎంత మహావృక్షంలాగా మారాడో చెప్పమంటారా? గతంలో తాను ఎంత పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు దేవుడు యోబుకు అనుగ్రహించాడు. రెట్టింపు దేవుడు యోబుకు అనుగ్రహించాడు. నా హృదయంలో దేవుడు చెప్తున్న మాట, క్రైస్తవ జనమా, 2022 ఓడిపోయావేమో, ఓటమిని అనుభవించిన సంవత్సరంగా ఉందేమో, ఎండిపోయిన సంవత్సరంగా ఉందేమో, నా దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. 2022లో ఏమేమి కోల్పోయావో, కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు ఈ 2023లో నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక.
నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇచ్చునుగాక. రెండంతలుగా దేవుడు నీకు మేలు చేయునుగాక. యేసు నామం పేరిటి రాత్రి కృపా ప్రవాహం మన మధ్యలో ప్రవహించున్నట్లుగా చప్పలు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం.